అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసే ప్రభువు దేవుడివయ్యా. ఈ సంవత్సరం దినములో ప్రభువా నీ రెక్కల చాట్లు మనం భద్రపరిచి ఉన్నారు, మమ్మల్ని బలపరిచి ఉన్నారు. నీ కాపుదల నీ సంరక్షణలో ఉంచి నాయన సజీవ లెక్కల్లో ఉంచి ప్రభువా నాయన ఈ లక్షవారం గుడికి నాయన ఆఖరు నాయన ప్రార్థనలో కూడా ఉండుటకు నాయన నీ కృపను చూపించినందుకు నీకే వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నాయన కార్యములన్నిటిని బట్టి కేవలం నాయన నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరం దినములో ప్రభువా నీ చిత్తంలో నడువుటకు ప్రభువా నీతో కలిసి మేము నడువుటకు నాయన మా శ్రమల్లో మా బాధల్లో నాయన కృంగిన వేళల్లో నాయన మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు. ప్రతి కీడును ప్రతి అపాయాన్ని మీరు తప్పించి నాయన మమ్మల్ని ముందు నడిపించి ఉన్నారు ప్రభువా. నీకు వందనాలయ్యా నాయన. అనేక పర్యాయములు ప్రభువా నాయన నీ తట్టు తిరగలేనప్పుడు, మేము బలహీనమైనప్పుడు, మేము పడిపోయినప్పుడు, శక్తి చాలినప్పుడు ప్రభువా, అవిశ్వాసంలో అయిపోయినప్పుడు కూడా, అపనమ్మకస్తులు అయినప్పటికీ ప్రభువా నీ కృప, నీ ప్రేమ, నీ దయా నాయన మానకమయల్లో చూపిస్తూ కనికరిస్తున్నావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన ఏమి ఇచ్చి నీ రుణం చెల్లించుకోగలం ప్రభువా? ఏమి ఇవ్వలేము నాయన. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపని మేము వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నాయన సంవత్సరం ఆఖరి దినంలో ఉంటుండగా ప్రభువా మరి ఒక్కసారి ప్రభువా నాయన మా ఆత్మీయ జీవితంలో నాయన మేము పరిశీలనలు చేసుకుంటూ ప్రభువా ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దిగజారిపోయామో ప్రభువా నాయన మేము సరి చేసుకుంటూ ప్రభువా నీ మీద, నీ కృప మీద, నీ శక్తి మీద ఆధారపడుతూ ముందు కొనసాగుటకు నాయన మా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఆరంభం కంటే కార్యాంతము మేలని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో తీర్మానాలతోనైనా ఈ నూతన సంవత్సరం 2025 మేము ప్రారంభించినప్పటికీ ప్రభువా పలుమార్లు మేము వెనుతిరిగిపోయాం, పలుమార్లు మేము ఆగిపోయాం, పలుమార్లు మేము పడిపోయి ప్రభువా నాయన విశ్వాసులుగా మేము నిల్చున్నాం ప్రభువా. నాయన మరి ఒకసారి నీ తట్టు తిరగాలని ఆశపడుతున్నాం, మరలా నీతో సరిచేయబడాలని నాయన మేము ఆశపడి ఉంటుండగా ప్రభువా మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ శక్తి, నీ బలంతో నింపి ప్రభువా నాయన నీ కొరకు మరలా జీవించుటకు నాయన యథార్థంగా జీవించుటకు, నమ్మకంగా జీవించుటకు ప్రభువా పరిశుద్ధతను కాపాడుకుంటకు నాయన మేము ప్రయాసపడుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన కూడిక జరగటానికి ప్రభువా ప్రయాసపడిన యవనస్తుల్ని ఈ సమయంలో నాయన సంఘంగా కూడి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన వారి కాలేజెస్, వారి చదువులు, వారి కెరియర్స్ ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువా నాయన నీ పని అందు నాయన ఆసక్తి కలవారేనైనా ప్రయాసపడుతున్న ప్రతి యవనస్తుడు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నీ అదృశ్యమైన దీవెనలు వారి మీదకి రానివ్వమని, వారి భవిష్యత్తుని కట్టమని, యవన కాలంలో ఇంకనూ ప్రభు కొరకు బలమైన కార్యములు చేయవారుగా ఉండుటకు నాయన వారిని దీవించమని నాయన ఈ సేవకురాలుగా నేను బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. నాయన అనేక మంది నాయన స్త్రీలు నాయన రాలేకపోయిన సమయంలో ప్రభువా నాయన పరిస్థితులు సానుకూలంగా లేని పరిస్థితుల్లో ప్రభువా, కుటుంబం సహకరించిన పరిస్థితుల్లో ప్రభువా ప్రయాసంతో నాయన నీ సన్నిధికి వచ్చి ఉంటగా ప్రభువా ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభువా నాయన నువ్వు ఎవరికి రుణస్తుడు కావు నాయన. నాయన వచ్చిన ప్రతి స్త్రీని ప్రభువా మొదటి నుంచి నాయన నేటి దినం వరకు ప్రభువా ఈ లక్షవారంలో నాయన నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి స్త్రీని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మీరు దీవించి ఉన్నారని మీరు నమ్ముచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా మీరు కనికరించినందుకు నీకు వందనాలు, వారి కుటుంబాల విడుదల ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభువా మా సమస్యలు ఉన్నప్పుడు, ఇరుక్కులో ఉన్నప్పుడు ప్రభువా నాయన నీ సన్నిధి నుంచి సంఘంగా నాయన నిజంగా నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి చిన్న ప్రార్థనలు నాయన మీరు విని ఉన్నారు ప్రభువా. స్వస్థతలను దయచేశారయ్యా, నెమ్మదిని దయచేశారు, కుటుంబాలని కట్టారు, లేవనెత్తారు, ఓదార్చారు, మళ్ళా బలపెట్టి నాయన వెన్నుతట్టి ముందుకు నడిపించిన పరిస్థితులు ఎన్నో మా జీవితాల్లోనైనా మేము పొందుకున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నేను స్తుతిస్తున్నాం ప్రభువా. నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. నాయన మీరే నాయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు ప్రభువా. నేటి వరకు ఇజ్రాయేల్ నాయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీరు నడిపించిన దేవుడు ప్రభువా. మా పట్ల అదే ప్రేమను మీరు కనపరుస్తున్నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన మేము స్తుతిస్తున్నామయ్యా. నాయన
ఈ సమయంలో కూడా ప్రభువా ముందున్న సమయం అంతటిని ప్రభువా మాకు దీవెనకరంగా ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మీరు మా మధ్యకి దిగిరమ్మని వేడుకొంచున్నాం, మీరు మా మధ్య ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. పాటల్లో, ఆరాధనలో, నాయన వాక్యంలో కూడా మీరే ఉండమని వేడుకొంచున్నాం అయ్యా. మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన కొన్ని ప్రార్థనలు అయినా మేము చేయనై ఉంటుండగా నిజంగా మొరపెట్టుటకు ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచు. ఈ చిన్ని ప్రార్థన నజరేయుడికి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకో చెప్పగలరా ఎవరైనా? లాస్ట్ థర్స్డే అని సంతోషంగా ఉన్నట్లున్నారు కదా. లాస్ట్ థర్స్డే అని సంతోషంగా వారందరూ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదైనా దేవుడు గొప్పవాడు. పాటల పుస్తకం నుంచి 229వ పాట అందరం కలిసి ఏకీభవిస్తూ, ఈ దినాన్ని నా స్వరం నాతో ఏకీభవించట్లేదు, నా థ్రోట్ నాతో ఏకీభవించట్లేదు కనుక మీరే గట్టిగా పాడాలి. సాంగ్ నెంబర్ 229, 229వ పాట అందరం కలిసి బిగ్గరగా వచ్చిన పాట, అందరికీ తెలిసిన పాట, తరచుగా పాడుతున్న పాట కనుక ఆయన నామం స్తుతిస్తూ కనపరుస్తూ పాడుదాం అందరం కలిసి. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, యేసయ్య నా చెంతనుండగా, ఎందుకు భయము, ఎందుకు దిగులు, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా. అందరం కలిసి పాడదామా? ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రభు వాక్యమే నన్ను బలపరుచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును, ప్రభు మార్గమే నన్ను బలపరుచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును, ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును, ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును. హల్లెలూయా. బిగ్గరగా పాడదాం, బిగ్గరగా. యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి, ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి, ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా, పైకెగరునా, ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా, పైకెగరునా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, యేసయ్య నా చెంతనుండగా, ఎందుకు భయము, ఎందుకు దిగులు, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. ఆ పక్క పేజీలోనే ఉంది, సాంగ్ నెంబర్ 227. సండేస్ పాటల పుస్తకాలు తెచ్చుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే పాటలు స్క్రీన్ మీద వేస్తుంటారు శుక్రవారం, ఆదివారం. కానీ లక్షవారం మటుకు పాటల పుస్తకం తెచ్చుకుందాం. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. పాటల పుస్తకాలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి అని. మీ దగ్గర ఉన్న పాటల పుస్తకాలు మన చర్చ్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకోండి. అందరం కలిసి దేవుణ్ణి మహింపరచడానికి, పాట పాడడానికి, నాతో పాటు ఏకీపించి పాడడానికి మీకు అవసరం పడుతుంది కనుక. సాంగ్ నెంబర్ 227. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవాజ్యోతి యేసే. వెలుగు కలుగజేసే జీవాజ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. విరిగిన మనసులలో చెదరిన మనుషులకు, విరిగిన మనసులతో చెదరిన మనుషులకు శాంతి కలుగజేసే శక్తిమంతుడేసే. శాంతి కలుగజేసే శక్తిమంతుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. జీవన సంద్రములో ఆవలి తీరమునా, జీవన సంద్రములో ఆవలి తీరమునా నావా నడపగలిగే నావికుడు నాదు యేసే. నావా నడపగలిగే నావికుడు నాదు యేసే. నేనెరుగుదును ఒక ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, హల్లెలూయా, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. మరొకసారి పాడదామా? అతడే యేసుడు, గ్లోరీ, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. హల్లెలూయా,
హల్లెలూయా. 103 కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాము, కలిసి చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములు తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. మనం అట్లా నిల్చుని ఉన్నట్లయితే డిబోరా సిస్టర్ ముందుకు వస్తే మనం ఆరాధనలోకి వెళ్దాము. హల్లెలూయా. నాకు ఏదైనా అంటే ఇంట్లో ఏమైనా జరిగింది అనుకోండి, ఇంట్లో ఏదైనా జరిగినా ఏదైనా వార్త రాగానా నేను వెంటనే ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాను. అందరూ ఇక్కడే ఉన్నారు కదా. వెంటనే ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి గబగబా చెప్తూ ఉంటాను అనమాట. ఏం జరిగింది, అవతల వాళ్ళు ఏమన్నారు, యువతల వాళ్ళు ఏమన్నారు, నేనే ఏమన్నాను, ఏం జరిగింది అది వెంటనే వాళ్ళకి చెప్తూ ఉంటాను. వాళ్ళకి చెప్పకుండా సైలెంట్గా ఉండలేను, కాసేపు దాచుకోలేను, కాసేపు ఉంచుకోలేను, వెంటనే చెప్తూ ఉంటాను. సాధారణంగా ఆడపిల్లలు ఏం చేస్తుంటారంటే వాళ్ళ జీవితంలో ఏదైనా జరిగితే ఎవరికి కాల్ చేస్తారు? వాళ్ళ మమ్మీకి చేస్తారు కదా. ఏం జరిగిందో వెంటనే తొందరగా చెప్తూ ఉంటారు, సలహా తీసుకుంటూ ఉంటారు. ఆ సలహా మంచి కావచ్చు, చెడు కావచ్చు, మొత్తం మీద సలహా మటుకు తీసుకుంటూ ఉంటారు. కానీ నేను మటుకు మా డాడీకి చేస్తాను. మా మమ్మీకి చేయడం చాలా తక్కువ. మా మమ్మీ అంటుంటారు, మీరు మీ అందరూ మీ డాడీ పార్టీ అని కాదు, కానీ డాడీలోని తండ్రిలోని సేవకుని చూడడం జరుగుతూ ఉంటుంటుంది. చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు దేవుని సేవకులు, సంఘస్థులు అందరూ వచ్చినప్పుడు దేవుని సేవకునికి చెప్తున్నప్పుడు, దేవుని సేవకుని ప్రార్థన చేసినప్పుడు అవి జరగడం మేము చూసేవాళ్ళమే. మా చిన్నప్పటి నుంచి చూసి అనుభవపూర్వకంగా అది జరిగిన, మనం ప్రార్థన చేశాం కదా ఇలా అయింది, మనం ప్రార్థన చేశాం కదా దేవుడు ఇలాంటి కార్యం జరిగించాడు అని వినడం, నేను నా చెవులతో నా కళ్ళతో చూడడం జరిగేది. నేను 6th స్టాండర్డ్ చదివేటప్పుడు డాడీ మినిస్ట్రీకి రావడం అంటే అప్పుడు నాకు 11 సంవత్సరాల నుంచి ముందు నుంచి దేవుని సేవకులు ఉండేవారు. అది వేరే, డాడీ సేవకుడు అయిన తర్వాత మినిస్ట్రీకి వచ్చిన తర్వాత అది చూస్తూ చాలా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ఇంట్లోకి వచ్చే చాలా ఆశ్చర్యకార్యాలు, ఎవరో ఒకరు ప్రార్థన చేయడానికి తీసుకొచ్చేటప్పుడు ప్రార్థన చేయగానే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడం చూసాము. ప్రత్యక్షంగా చూచిన వారం మేము ఆ 5గురిమి అవి చూచిన వారమే కనుక ఆ నమ్మకం చిన్నప్పటి నుంచి తండ్రి కన్నా సేవకుడు అనే గౌరవం, మర్యాద అది ఏర్పడిపోయింది గుండెల్లో లోతుల్లోని. అలాగే మమ్మీ మీద కూడా, మమ్మీ కన్నా దేవుని సేవకులు ఏదైనా జరిగింది అనుకోండి చెప్పడానికి భయం వేస్తుండేది. ఎందుకంటే డాడీ ముందు అలా డాడీ కింద కాకుండా దేవుని సేవకుల కింద ఆలోచించి ఏమంటారో అని భయం వేసేది. అలాంటిది ప్రతి ఆడపిల్లకి తండ్రి మీద లేదా తల్లి మీద వివాహం అయిన తర్వాత, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మరింత ఎక్కువ ఆ ప్రేమ, అభిమానం, ఆ దగ్గరతనం, ఆ మిస్ అవ్వడం ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా, కాదా? ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. గనుక
కొన్ని దినాలు అయిన తర్వాత నేను కొంచెం వివాహంలో ఎదుగుతున్న కొలది, నా వివాహ దినాలు గడుస్తున్న కొలది నేను దేవునితో ఎక్కువే ఉండేదాన్ని. వివాహం అయిన తర్వాత ఆ అనుభవం వేరేగా ఉంటుంది. ఆ అనుభవం దేవుడు ఏర్పరిచాడు, దేవుడు ఇచ్చాడు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ముందు మా డాడీకి ఫోన్ చేయకుండా మోకరించి, ప్రవ్వా, లేదంటే ఎక్కడుంటే అక్కడ, ప్రవ్వా ఇలా అయ్యింది, ప్రవ్వా ఇలాగ అయ్యింది నాయన అని చెప్పుకోవడానికి అలవాటు, లేదంటే నేర్చుకున్నాను. ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలరా ఎందుకో తెలుసా? యేసయ్యను కూడా తండ్రి అని మనం పిలవగలం. ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. తప్పుటడుగులేసినా, ఒకవేళ ఆత్మీయంగా పడిపోయినా, ఫెయిల్ అయిపోయినా, చేయకూడనిది చేసినా, అనుకూడని మాటలు అనినా, ఏవైనా మన వల్ల జరగకూడనిది జరిగినప్పుడు, గాయపరచకూడనిది ఎవరినైనా గాయపరిచినప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళి మోకరించి తండ్రి యేసయ్యా అని పిలవగానే ఆయన వెంటనే మీ డాడీ కన్నా ఫాస్ట్గా నీ వైపు, నీ తట్టు తిరిగే దేవుడు. ప్రతిదీ నీ కొరకు ఆలోచించే దేవుడు. ప్రతి విషయంలోని నిన్ను ఆన్సర్ చేసే దేవుడు యేసయ్య మాత్రమే. నీ తండ్రి కన్నా, నీ తల్లి కన్నా ఎక్కువ ప్రేమించేది యేసయ్యనే. నీ భర్త కన్నా, నీ బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమించేది యేసయ్యే. కనుక చిన్నప్పుడు మా వాష్రూమ్కి వెళ్ళాలంటే అప్పుడు ఇంత అలికిడి ఉండేది కాదు. వాష్రూమ్కి వెళ్ళాలంటే మా డాడీని లేపేవాళ్ళమే, డాడీ తోడు రండి డాడీ వాష్రూమ్కి వెళ్తామని. మా డాడీ వచ్చి ఆ బాత్రూమ్ బయట నిలబడేవారు అన్నమాట. అప్పుడు మేము వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసేవాళ్ళం, నేను మా చెల్లి. ఇలాగా అనుభవాలు డాడీతో సత్సంబంధంగా, ఇలాంటి అనుభవాలు ఏం చేస్తుంటే అంటే యేసయ్యకి ఇంకా దగ్గరగా చేస్తూ ఉంటే తండ్రి ప్రేమను యేసయ్య పరమ తండ్రిలో చూడడానికి అవుతూ ఉంటుంది. కనుక ఈ సమయంలో అందరికీ డాడీ యేసయ్య కదా, అందరికీ తండ్రి యేసయ్య. నాకు యేసయ్య తండ్రి, మీకు యేసయ్య తండ్రి. నాకు 44 సంవత్సరాలైనా యేసయ్య తండ్రి, మీకు 60, 70 ఎన్ని సంవత్సరాలైనా యేసయ్యే తండ్రి. ఎంతటి వాళ్ళమైనా, చిన్నవారమైనా, పెద్దవారమైనా, ఇక్కడ ఉన్న మనందరికీ తండ్రి ఎవరు? యేసయ్య. కనుక ఈ రోజులన్నీ మొదటి నుంచి, జనవరి నుంచి ఈ ఆఖరి ఉమెన్ మీటింగ్ వరకు దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ప్రతి లక్షవారం దేవుడు నన్ను తీసుకొచ్చాడు. రాలేని పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు కదా. నాలాగే చాలామంది ఇక్కడ వచ్చి ఉంటారు, మ్యాక్సిమం వచ్చి ఉంటారు కదా. దేవుని కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఆయన నామంను పూజిద్దామా, తండ్రి నామాన్ని పూజిద్దామా, ఆయన నామంను గణపరచుదామా, ఆయన నామాన్ని పైకెత్తామా. ఏమో ఇప్పుడు నేను ఇలా చేసి వచ్చాను కదా, యేసయ్య నా వైపు చూస్తారా, నన్ను పలకరిస్తారా అని ఏ భయం పెట్టుకోకు. నువ్వు యేసయ్యని పిలవడమే ఆలస్యం, ఆయన వెంటనే మన వైపు చూచే దేవుడు, పిలవగాన పలికే దేవుడు ఆయన. కనుక ఈ సమయంలో మనకున్న కొంచెం సమయంలో ఆయన నామంని కనపడదాం, ఆయన నామంని కొనియాడదాం, ఆయన నామంని కీర్తిద్దాం, ఆయన నామాన్ని పైకెత్తుదాం, ఆయన నామంని స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం. వేరే ఆలోచనలు కానీ, వేరే తలంపులు కానీ ఇంకేమీ హృదయంలో పెట్టుకోకుండా, లేదంటే నేనేదో ఆరాధన చేయమనని ఆరాధన చేయకుండా, ఆయన్ని ఒకవేళ నువ్వు తండ్రిగా అనుకున్నట్లయితే, నువ్వు తండ్రిగా యేసయ్యని భావించినట్లయితే ఆయన నామం కనపరచుదాం, ఆయన నామం స్తుతిద్దాం, ఆయన నామం కొనియాడదాం, ఆయన నామాన్ని పూజిద్దాం, ఆయన నామాన్ని పైకెత్తుదాం. హల్లెలూయా అని చెప్దాం. దేవా మీ కొందనాలు అని చెప్దాం, తండ్రి మీ కొందనాలు అని చెప్దాం. నీ తండ్రికి ఏవో చెప్పుకోవడానికి వెళ్తుంటా కదా, అలాగ పరమ తండ్రికి నువ్వు ఏం చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పుకో. ఏసైతే ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఈ సమయంలో మాట్లాడుకో. కానీ యేసయ్యని స్తుతించు, కొనియాడు. మౌనంగా మటుకు ఉండద్దు, దయించి మౌనంగా ఉండకుండా ఆయన నామమును గణపరచుదాం, ఆయన నామమును పూజిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ తండ్రి సిద్ధముగా ఉన్నాడు నీ హృదయంలో నుండి వినడానికి. నీ హృదయంలో ఏమున్నదో, ఏమి చెప్పాలనుకుంటున్నావో యేసయ్యకి నువ్వు ఒకవేళ చెప్పడానికి ఇష్టముంటే ఆయన మటుకు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. మరొకసారి చెప్దామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే. అందరం పాడదామా? బిగ్గరగా పాడదామా? బిగ్గరగా. నీవే, నీవే. మరొకసారి పాడదామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే. బిగ్గరగా పాడదామా? బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. నీవే, నా తండ్రి నీవే, నా దేవుడగు. సంతోషముతో నీవే, నీవే. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలుడా కూలుడు గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలుడు గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. జీసస్. ఓహో. యేసయ్యా. మరొకసారి పాడదామా?
ఆగలకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా రిషాదా రిందారా రిషాదా రిందారా రిషాదా యేసయ్యా యేసయ్యా మరొకసారి యేసయ్యా 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 నా తండ్రి నీవే. బిగ్గరగా పాడదామా? బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. బిగ్గరగా పాడదాం ఆయన నామం పైకెత్తుదాం. ఓ జీసస్, ఎస్ ఎస్ లార్డ్. తండ్రి నీవే నీవే యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. Amen. Glory, glory, glory. Riba baba, rishikudara baba. Hallelujah, hallelujah, hallelujah. ఆయన బలమైన సన్నిధి, ఆయన బలమైన సన్నిధి. ఓహో, ప్రతి జయసం స్త్రీకి ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి జయసం స్త్రీకి ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఓ హల్లెలూయా హల్లెలూయా. సంతోషముగా ఆనందముతో బిగ్గరగా ఆయన ఆరాధిద్దామా, కొని ఆడదామా, కనపరుచుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా
Hallelujah. Hallelujah. Glory, glory, glory. ఆయన బలమైన సన్నిధి మన మధ్యనున్నది. Oh, thank you, Lord. Thank you, Lord. Thank you, thank you. యుగముల పూర్వము నుండి సర్వ యుగముల వరకు ఆది అంతము లేని అత్యంత రహితుడవు. యుగముల పూర్వము నుండి సర్వ యుగముల వరకు ఆది అంతము లేని అత్యంత రహితుడవు. ఉన్న వాడవు అనువాడవు. ఉన్న వాడవు అనువాడవు. మారని ప్రేమకు వందనమే ఆరాధనా. ఆరాధనా. హల్లెలూయా. హల్లెలూయా. సదా పాడెదన్ నా యేసుకే ఆరాధనా. స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము. స్తుతికి పాత్రుడా. స్తోత్రుడా. ఘనత నీకేనయ్యా. మహోన్నతుడైన రాజు. మరొకసారి పాడదామా. స్తుతికి పాత్రుడా. స్తోత్రుడా. ఘనత నీకేనయ్యా. మహోన్నతుడైన రాజు. ఆరాధనా. ఆరాధనా. మరొకసారి ఆరాధనా. 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 హల్లెలూయా. హల్లెలూయా. సదా పాడెదన్ నా యేసుకే ఆరాధనా. స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము. జీవితాంతము. పరిశుద్ధుడా మా యేసయ్య, సర్వశక్తి గల దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప దేవుడా, 10,000లో అతి సుందరుడా, అద్భుతాలు చేయు తండ్రి, మా తండ్రి, ఈ సమయంలో ప్రభువా మా జీవితాలని మీ చేతుల్లో పెడుతున్నాము ప్రభువా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే తండ్రి, ఈ దినాన్ని మా జీవితంలో ఒక మేలుతో తృప్తిపరచమని వేడుకొంచున్నాను. మా జీవితాలని మరొకసారి సరిచేయండి, బాగు చేయండి. ఈ ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరం ఆఖరిని ప్రభువా నాయనా,
ఒక మేలుని పట్టుకొని మేము వెళ్ళిపోయే వారంగా, ఒక దీవెన పట్టుకొని మేము వెళ్ళిపోయే వారంగా, ఒక పాఠం నేర్చుకొని మేము వెళ్ళిపోయే వారంగా, నీ దృష్టిలో పడి మేము వెళ్ళిపోయే వారంగా నాయన మీ సహాయం దయచేసి జేఎస్ఎం ఉమెన్ మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఈ ఆఖరి లక్షవారం వరకు నాయన నీ సన్నిధిలో మేము కనబడుటకు నాయన, పాటలు పాడుటకు, ఆరాధించుటకు నీ చూపిన కృప అంతటిని బట్టి నీకు వందనాలయ్యా. వాక్యమై ఉన్న దేవుడు ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా నైనా, ఈ దినమును కూడా నీ సన్నిధికి వచ్చిన్నాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మేము జీవిస్తాం, మేము ముందుకు నాయన నడిపింపబడతాం ప్రభువా. కేవలం నీ మీదే, నీ తట్టు మాత్రమే మేము చూస్తున్నాం ప్రభువా. వాక్యమై ఉన్న దేవా, మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మా, యేసే పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను. ఇది ఆఖరి లక్షవారం అని చెప్పి మనందరూ కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు గొప్పది అన్నీ మీరన్నీ రాసుకోవచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్. మరి ఎంతమంది ఎందుకు కనిపించట్లేదో లక్షవారం మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ వచ్చిన వారందరికీ దేవుడు నిశ్చయంగా నేను కిందటి వారం చెప్పినట్టు అదే మాట నాకు వారం అంతా దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఏంటంటే ప్రయాసపడిన వారికి ఏది వ్యర్థం కాదు, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఆ మాట బిడ్డే నేను చాలా పలుమార్లు నేను ప్రార్థించేదాన్ని లక్షవారం వచ్చే ముందు. శ్రమల్లో వస్తున్నారు, బాధల్లో వస్తున్నారు, ఎక్కలేకుండా ఎక్కుతున్నారు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, శరీరం అనుకూలించకపోయినా, కుటుంబాలు పరిస్థితులు ఏమి అనుకూలించలేకపోయినా నీ సన్నిధిలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉందని నిన్ను చూసి వస్తున్నారు ప్రభువా. మీరు రండి, మా అందరికంటే మీరుండి మీరు రండి, నాతో సహా అందరితో మీరు మాట్లాడండి అని వచ్చిన్నాను. దేవుని మహాకృప, బలహీనురాలైన నన్ను దేవుడు నిలవబెట్టి నేను ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ముందు ఎన్ని థర్స్డేస్ ఉన్నాయా బాబాయ్, ఇందులో అన్నీ నేను వెళ్ళగలనా లేనా అని చెప్పి ప్రార్థన చేసుకునేదాన్ని. నా శక్తి బట్టి అయితే నేను వెళ్ళలేను అనుకున్న అట్టి రీతిగానే ప్రతి లక్షవారం ఒక పెద్ద పోరాటం, నిలబడలేని స్థితులు ఉన్నాయి గలను. నేను ఆ మాటలు రాలేని పరిస్థితులు ఉండేవి, ప్రతిది లక్షవారం ఉండేది, మరో పెద్ద యుద్ధం చేసే వచ్చేదని అని అనిపించేది. కానీ నన్ను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా బలంని బట్టి, శక్తిని బట్టి ఏనాడు ఈ దినాన ఇక్కడ నేను నిలబడడం జరగలేదు, జరగదు కూడా ఇంకా. కానీ దేవుడే నాకు తోడే, దేవుడి సన్నిధి కార్యం జరిగించుకుని అందుని బట్టి కేవలం దేవుడికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవుడు మాత్రమే అమ్మా. దాని సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నాం అమ్మ. ఇంకొక 4 రోజులు, 3 రోజులు, ఈరోజు డేట్ ఎంతమ్మా 27th, ఇంకొక 3 రోజులు అంటే అసలు మనం ఇంకా అయిపోయినట్టే ఈ సంవత్సరం. డిసెంబర్ అంటే ఇంకా బట్టలు, పిండి వంటలు, శుభ్రాలు, వీటన్నిటితో అసలు మీరు కనిపించరు. అందుకని చెప్పి ఇంట్లో అందం చేసేస్తే, లాస్ట్గా చేసేస్తే మీ పనుల్లో మీరు బిజీ ఉంటారని చెప్పి, సో ఏంటంటే అంటే ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉంటూ ఉన్నాం కాబట్టి ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కంపెనీ కానీ మీ పిల్లలు పనిచేస్తున్న కంపెనీస్లోని వాటన్నిటిలోని ఒకవేళ షాపుల్లో కానీ దేనికైనా బట్టల షాప్ అయినా ఏవైనా ఎక్కడైతే మీ పిల్లలు పనిచేస్తున్నారో మనం పనిచేసిన వాటన్నిటిలో కూడా ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఒక సీజన్ అంటూ ఉంటుంది ఆడిటింగ్ అవ్వడానికి, అంటే వైండప్ చేస్తూ ఉంటారు. మనం పనిచేసాము, ఈ సంస్థకి ఎంత లాభం వచ్చింది, నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, లేదంటే నష్టం కలిగితే, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే నష్టం అంటే ఇంకొన్ని ప్రణాళికలు వేస్తారు, కొన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటారు, ఏ విధం చేత నేను నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ రావాలి అని చెప్పేసి. అంటే ఆత్మీయ జీవితం అట్లాగా ఈ సంస్థలకు లోక సంబంధంగా నడిపించిన వాటికి అట్లాగుంటే ప్రభు రక్తంతో కొనబడిన వారు మనము మన ఆత్మీయ జీవితం ఆకలి అంటే స్వీయ పరీక్ష లేకపోతే ఆత్మ పరిశీలన మన ఆత్మీయ జీవితాలకి ఉండాలి కదా. పౌలు అంటుంటాడు కొరింథీ సంఘానికి, మీరు ఏంటంటే విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొనుడి, కిందండి మీరు మిమ్మల్ని
పరీక్షించుకోండి. శోధించుకోవడం, పరీక్షించుకోవడం అని అంటే చిన్న మాటలు కాదు అమ్మ. శోధించేవారు ఎవరు అంటే పరీక్షించేవారు డాక్టర్లు. అన్ని టెస్టులు చేసి ఒక్క జబ్బుకని వెళ్తే అమ్మా ఇంత లిస్ట్, ఇంత బిల్లు చేతిలో పెడతారు. ఎందుకంటే ఎక్కడ ఏ వ్యాధి వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో అట్లా కనుక్కోవడానికి. అట్లాగా అంతా చేస్తూ ఉంటారు. శోధించేవారంటే పోలీసులు, సిబిఐ, ఫోరెన్సిక్, ఎందుకు దొంగతనం జరిగింది, ఎందుకు ఈ హత్య జరిగింది, అట్లాగంట మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలంట. సాక్రటీస్ అన్న ఫిలాసఫర్ అంటూ ఉంటాడంట, అన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. తెలుగులో చెప్తాను చూడండి, పరిశీలించుకోలేని జీవితము అంటే జీవించుటకు అర్హత లేనిదంట. అంటే లోక సామెత అయినప్పటికీ మనకైతే చాలా అవసరం. ఒకరోజంట ఒక చిన్న అబ్బాయి మెడికల్ షాప్, ఫార్మసీ షాప్ ఉంటుంది కదా, మందులు కొనుక్కోవడానికి ఆ షాప్కి వెళ్ళి ఏం చేస్తాడంట, నాకు ఫోన్ మాట్లాడుకోవాలి అని చెప్పి ఫోన్ అడిగి అక్కడున్న టెలిఫోన్, అక్కడ ఇన్నాళ్ళు ఉండేవి కదమ్మా ఇట్లా ఫోన్, మన ఇంట్లో ల్యాండ్ లైన్స్, అట్లాగా ఫోన్ మాట్లాడుకోవాలని చెప్పి బయటకు వచ్చి తీసుకున్నాడు అనమాట. ఆయన పనిచేసిన యజమాని దగ్గరికి యజమానికి ఫోన్ చేసి ఏంటి మాట్లాడుతూ ఉంటారంట, మీకు ఒక అబ్బాయి అవసరమై ఉంది పనికి, మీ గార్డెన్ పెద్ద బంగ్లా అనమాట, ఆయన పెద్ద గొప్పవాడు, లేదంటే భాగ్యవంతుడు, ధనికుడు అయి ఉండొచ్చు, మీ బంగ్లాకి లేదంటే మీ గార్డెన్కి దాన్ని చూడటానికి, గార్డెనింగ్ చేయటానికి, ఆ పనులన్నీ చేయటానికి మీకు అబ్బాయి అవసరమై ఉన్నది కదంటే, అట్నుంచి అంటే లేదు అని చెప్పి సమాధానం నుంచి, అవసరం లేదు, నేనైతే దాని కొరకు వెతకట్లేదంటే, లేదు మీకు కావాలంటే చెప్పండి నేను చేస్తానంటే, లేదు నాకైతే ఇప్పుడు మనిషిని అంటే, లేదు చెప్పండి నేను ఇంకా బాగా చేస్తాను, నేను ఇంకా చురుగ్గా పని చేస్తాను మీరు అని అంటే, లేదు అవసరం లేదని మళ్ళీ అట్నుంచి సమాధానం వస్తుంది. మళ్ళీ అంటే నేను ఏంటంటే, మీరు అసలు హ్యాపీగా లేరని నాకు తెలిసింది, ఆయన చేసిన పనితో మీరు సంతృప్తిగా లేరు, ఎవరైనా మార్చుదాం అని అనుకుంటున్నట్టుకున్నారు అని అంటే, ఎవరు చెప్పారు, అసలు ఏమీ కాదు, నాకు అవసరం లేదు అని చెప్పి పెట్టేశాడనమాట. ఇప్పుడు ఆ మెడికల్ షాప్లో ఉన్న ఆ యజమాని అంటే ఉంటాడు, అబ్బాయి ఇంత ఆసక్తి గలగా ఈ అబ్బాయి చాలా చురుగ్గా ఉన్నాడు, పని బాగా చేసేటట్టున్నాడు అని చెప్పి ఆ ఫోన్ పెట్టిస్తున్న వెళ్తున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీకు పని అవసరమై ఉంది కదా, నేను నీకు పని ఇస్తాను, నా దగ్గర పని చేస్తావంటే, నీకు నా దగ్గర ఉద్యోగం లేదని నీకు ఎవరు చెప్పారంటే, మరి నువ్వు ఇందాక ఫోన్లో అడుగుతున్నావు కదా అని అంటే, లేదు నేను నా యజమాని నేను చేసే పని యందు సంతోషిస్తున్నాడా, ఆయన ఆలోచనలకి ఆయన ఉద్దేశాలకి నేను సరిపోయానా, నేను చేసే పని ఏంటంట ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా అని చెప్పి నేను పరీక్షించుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంట. మనం కూడా కదా మన జీవితాల్లోని ఏంటంటే లాస్ట్ డేస్ వచ్చేసినప్పుడు ఏం చేయాలంట, దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉండి, అవును ప్రభువా నీకు ఇష్టలుగా ఉన్నానా, నేను నీతో పాటు నేను ఈ సంవత్సరం అంతా నడిచానా, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ దిగజారిపోయాను, ఎక్కడ గెలిచాను, ఇవన్నీ పరిస్థితుల్లో గెలిచినవే కాదు ఓడినవి చూసుకోవాలి, ఇంకెక్కడ ఏమైనా మెరుగు చేయవలసినవో మనం చూసుకోవాలి, ప్రార్థనలో ఉన్నానా, వాక్యంలో ఉన్నానా, అన్ని విషయాల్లోని మనం చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఏమవుతా ఉంటాం, మన యజమానిని సంతోషపెట్టే వారంగా ఉంటాం, మన దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా. అట్లా చెక్ చేసుకోవాల్సిన విషయంలోని ఒకటేం వచ్చిందంటే జ్ఞాపకం వచ్చింది, ఫస్ట్గా ఎవరైనా ఏం చెప్తారు, కృతజ్ఞత. అమ్మా ఆ విషయంలోని చాలాసార్లు మనం కృతజ్ఞత విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఈ 2000 సంవత్సరం ఇంకొక నెల రోజులు ఉంటే మనం 25 దాటిపోతూ ఉంటాం. ఇదేం పెద్ద చిన్న విషయం మనం అనుకోకూడదు, కానీ ప్రపంచంలో లేదంటే మన దేశం మట్టుకు మనం చూసుకున్నట్లయితే ఏదో మనం దాటేస్తున్నాం, ఇంతవరకు వచ్చేసామని అంటే ఇదైతే చిన్న విషయం కాదు, స్వల్పమైన విషయం ఏదేం కాదు, కానీ ఇట్ ఇస్ నాట్ టు బి టేకెన్ గ్రాంటెడ్. ఎందుకంటే మనం ఈ జనవరి నుంచి మనం ఇప్పటి వరకు మన జరుగుతున్న ప్రమాదాలను మన న్యూస్లో వింటున్నప్పటికీ ఏంటంట ఎక్కడ క్షేమం అనేది లేదు. రోడ్ల మీద వెళ్ళినా, బస్సుల్లో వెళ్ళినా, మామూలు నడుచుకొని వెళ్ళినా కూడా అనేక మంది స్టాటిస్టిక్స్ చూస్తే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారు ఉన్నారు, రోడ్డు ప్రమాదాల్లోని చనిపోయిన వారు ఉన్నారు, బస్సుల్లోని వెళ్తున్న వారు చనిపోయిన, మొన్న చేవళ్ళు చూసినట్లయితే అనేకమైన కుటుంబాలు, న్యూస్ అందరికీ తెలుసు, బోల్డ్ మంది ఏంటంటే చనిపోయారు, ఆఖరి అవకాశం వారు చనిపోతున్నా అట్టు కూడా తెలియకుండా వారి నిద్రలోనే సమాధి అయిపోయిన స్థితుల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అలాగే మనం దేశంలో చూసుకున్నట్లయితే అహ్మదాబాద్లో మొన్న జరిగిన ఏంటంటే ప్రమాదంలో ఎంతమంది అమ్మ, గవర్నమెంట్ ఇచ్చిన సంఖ్య ఏంటంటే 274.
ఎన్ని కుటుంబాలు ప్రణాళికలు వేసుకొని ఆలోచనలు వేసుకొని భవిష్యత్తు కొరకు వారు ప్రయాణం చేస్తున్న వారికి ఏంటంటే ఒక నిమిషంలో రెప్పపాటు కాలంలోనే వారి ఆశలు అడియాశలు అయిపోయి చనిపోయిన వారు ఉన్నారు. కానీ అంటే అది చిన్న విషయం అయితే కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సంవత్సరం అంట ప్రమాదాల సంవత్సరం అంటే ఇట్స్ ఇయర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని, ఇది ఎంత వేగంగా అయిపోతే మంచిది. మిగతా వాళ్ళందరూ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ యూట్యూబుల్లో కానీ మిగతా న్యూస్ పేపర్స్లో ఏం చెప్తున్నారంటే చాలా ప్రమాదకరమైన సంవత్సరం 2025 అయినది. చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా జన నష్టం జరిగింది, చాలామంది చనిపోయి ఉన్నారు, ప్రమాదాలు అపాయాల్లో చనిపోయి ఉన్నారు. కాబట్టి ఇంకా ఉన్న ఈ కొద్ది దినములు మీరు చాలా జాగ్రత్తగా ఉండి, ఇది ఎంత వేగంగా అయిపోతే అంత మంచిది. మళ్ళా ఏంటంటే ఇటువంటి సంవత్సరం మళ్ళా రాకూడదని వారు ఏంటంటే వారి దేవుళ్ళకి వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే మనం నేటి వరకు ఇన్ని దినాలు, ఇన్ని నెలలు, 11 నెలలు, ఆఖరి నెలలోని ఆఖరి దినముల వరకు మనం వచ్చి ఉన్నామంటే ఏంటంట ఇది ఏదో మన ప్రయాస మన భక్తి అయితే ఏమీ కాదు. కానీ ఇది కేవలం దేవుని కృప ఉన్నది కదా. కొంతమంది వచ్చి యేసయ్య దగ్గరికి చెప్తున్నారంట, గలిలయ వారు ఏంటంటే వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, దేవుని మందిరంలోని అర్పిస్తున్నప్పుడు వాళ్ళ బలులతో పాటు వారి రక్తం ఏంటంటే హేరోదు అంటే అక్కడ గలిలయ వాళ్ళని హేరోదు చంపించేస్తాడు. ఎప్పుడు? దేవుని మందిరంలో వారు బలి అర్పణలు చేస్తున్నప్పుడే కదా. అంటే ఇవన్నీ కెలామిటీస్ అంటే అది చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్తారు. ఒక 13 మంది షీలోము నది దగ్గర ఏంటంటే సరస్సు దగ్గర గోడ పడిపోయి 13 మంది చనిపోయారు అని చెప్తూ ఉంటాడు. వీటన్నిటికీ ఒక ఆన్సర్ అడుగుతున్నారు. ఇట్లా జరుగుతుంది ఏంటంటే భక్తి చేస్తున్న వారు, దేవుని పనిలో ఉంటున్న వారే అట్లా ఉంటుంటే వారే చనిపోతున్నారంటే అప్పుడు యేసయ్య అంటూ ఉంటాయంటే మారు మనసు పొందాలి అంతే. ఒకటే జవాబు లూకాసు వార్త 13వ అధ్యాయంలో అనుకుంటాను ఉంటుంది. ఏంటంటే అంటే వారు కంటే ఈ దినాన నీవు నేను బలం కలిగి, శక్తి కలిగి, క్షేమంతో ఎన్నైనా పరిస్థితులు ఉండి, ఇంట్లోని ఎన్నైనా యుద్ధాలు ఉండి, ఎన్నైనా పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, క్షేమకరమైన పరిస్థితులు లేనప్పటికీ కూడా ఇక్కడ వరకు వచ్చి మనం నిలబడి మనం ఊపిరితో ఉన్నామనంటే అది కేవలం ఏంటంటే వారి మీద ఇప్పుడు చనిపోయిన వారు లేదంటే ఈ లోకం నుంచి తొలగిపోయబడిన వారు నీవు నేను ఏమి గొప్పవారం అయితే కాదు. వారు అనేక మంది ధనవంతులు లేదంటే భక్తిపరులు, వారు చాలామంది ఏంటంటే మనకంటే జ్ఞానం కలవారు అయినప్పటికీ కాబట్టి కేవలం నీకు నాకు ఊపిరి ఇచ్చి ఏంటంటే దేవుడు ఇంకనూ మనని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడంటే అది కేవలం ఆయన కృప. ఏంటంటే ఇంకనూ ఏంటంటే ఆయన కృప, ఆయన ఉద్దేశము మన ఎడల ఇంకా ఉన్నది. ఏంటంటే యోబు అంటూ ఉంటాడు కదా, మించజాలని నరుల కంట మించజాలని వయోపరిమితి కలదంట. మించజాలంటే ఒక సెకండు, ఒక అర సెకండు కూడా దేవుడు ఏంటంటే మనిషిని లైఫ్ స్పాన్ పెంచడు. అలాంటిది దినాలు దినాలు దినాలు, గడియలు గడియలు, సంవత్సరాలు మన జీవితాల్లోంచి తొలగిపోతూ గడుస్తున్నాయి. అంటే మనం ఏంటి జ్ఞాపకం చేసుకోవాలంట, నేనేదో భక్తి చేసేస్తున్నాను, నీదేనో నీతిపరులుగా ఉన్నా, నేనేదో దేవుడు చెయ్యాల్సింది దేవుడు నా భక్తిని మెచ్చాడు, నేను ఇష్టలుగా జీవించేస్తాను అని అనుకొని మనం గర్వపడి విర్రవీగేది అటువంటిది ఏది లేదు. కానీ కేవలం ఆయన పాదాల దగ్గర ఏమని చెప్పగలం, ప్రభువా ఇది కేవలము నీ కృప అంట. ఇజ్రాయేలు చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ఒక మాట ఉంటుంది. వారు ఎట్లాగున్నారంట 14వ మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 8:14 చూడండి. 8:11 నేను చదువుతాను. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిల్లో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు ఏమవుతుందంట, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో అని ఉంటుంది. ఆ కింద 17 చూడండి. అయితే మీరు నా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యమును మాకు కలగజేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొంటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే కదా. ఈ సంవత్సరము
ఏంటంటే కృతజ్ఞతతో ఏం జ్ఞాపకం చేసుకోవాలంట, మన కష్టాలు, మన బాధలు, మన అవమానాలు నిజమే చాలా వచ్చే, ఊరికినే ఇక్కడి వరకు మనం రాలేదు, కానీ దేవుడు మనకు తోడైండి వాటన్నిటి నుంచి దాటించాడు. అన్నిటి నుంచి దాటించినప్పటికీ ఈ సంవత్సరం ఆఖరిలో వచ్చేసరికి ఏం జ్ఞాపకం చేసుకోవాలంట, ఇజ్రాయేలు మర్చిపోయారంట. ఇప్పుడు కలిగిన సమృద్ధి, ఇల్లులు కట్టించుకున్నారంట, వారికి ఏంటంటే ఆహారం వచ్చిందంట, వారికి సమృద్ధి అంతా కలిగిన తర్వాత దేవుడు ఏం మాటలంటే బంగారం వచ్చింది, దేవుడు ఒక మాట మాట్లాడి వృద్ధిలోకి వచ్చిన తర్వాత, క్షేమస్థితి కలిగిన తర్వాత అంతా బాగుండేటప్పుడు వారి మనసులో ఏమనుకున్నారంటే, మనసున మదించి అంటే క్రొవ్వి పట్టి ఏమనుకున్నారంట, వారు దేవుణ్ణి మరిచిపోయి ఇదంతా ఏంటంటున్నారంటే, నా శక్తి, నా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యమును మాకు కలగజేసినని అనుకుందరేమో కాదు కానీ అనుకున్నారు వారు. అందుకే అట్లాగా దేవుని మర్చిపోయారు కదా. ఆ అరణ్యంలో కాలిన అరణ్యములో నేను నీకు స్నేహితుడై ఉన్నానంట. అంత ఎంట మహా ఎండకు కాలిన అరణ్యంలో కదా, అంత ఎండలో ఏంటంటే మా మేడ మీద బట్టలే, ఒకవేళ మీరు ఎవరైనా ఆరేయడానికి వెళ్ళినట్లయితే, అట్లాంటి అనుభవాలు ఉన్నట్లయితే చెప్పులు లేకుండా వెళ్తారమ్మా, మెట్ట మధ్యాహ్నం 2-3 కాలిపోతాయి కదా. ఇటు డ్యాన్స్ అటు చిన్నప్పుడు మా మమ్మీతో వెళ్తున్నప్పుడు అట్లా తెలిసేదాన్ని, చెప్పులు లేకుండా వెళ్ళేదని కాదనమాట. అట్లాంటిది ఎండకి కాలుతుందంట అరణ్యంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేవుడు నడిపించాడు. అట్లా అంటే వాళ్ళకి కాలు వాయలేదు, బట్టలు చినగలేదు. అట్లాగే దేవుడు నడిపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంట, వారు ఏమైనా పంటలు పొలాలు వేసుకొని వారు ఏంటంటే ఆహారం కొరకు వారు చూడలేదు. ఆహారం అన్నాను కదా, పైనుంచి ఆకాశం మన్నాన్ని కురిపించాడు కదా, వారికి కావాల్సిందంతయో దేవుడు చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంట, నా శక్తి, నా సామర్థ్యము అని మర్చిపోతూ ఉంటామంట చాలాసార్లు. అందుకే దావీదు అంటూ ఉంటాడు ఏంటంటే, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము అని మనసుతో చెప్తున్నాడంట. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అంట. మన మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఇవన్నీ మనం విన్నవి, కానీ చాలాసార్లు ఏమంటుందంటే, అత్తగారు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం అన్న మాట గుర్తుంటుంది, ఆడబడుచు అన్న మాట గుర్తుంటుంది, అమ్మ మాట గుర్తుంటుంది, చెల్లి మాట వదిన అన్న మాట గుర్తుంటుంది. ఎంతమందికి గుర్తులేదు? గుర్తుందమ్మా? గుర్తుంటుంది. చెప్పమంటే పర్సనల్గా పక్కకు పిలిచి గుర్తుంటే వాళ్ళ అన్న మాటలన్నీ, ఆ మాట మొత్తం లైన్ స్క్రిప్చర్ అంతా గుర్తుంటుంది కదా. అంటే అటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడం మనకి ఏంటంటే పెద్ద ప్రయాసం అవసరం లేదు, కానీ దేవుడు మేలు మర్చిపోతాం కాబట్టి, అటువంటి స్వభావం కలవాని కాబట్టి వి షుడ్ టేక్ టైమ్ టు రిమెంబర్ గాడ్స్ మిరకల్స్. దేవుడు చేసిన అద్భుతాల కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవడాన్ని వి షుడ్ టేక్ టైం. ఆ సమయం ఏదంటే ఇదే ఆఖరి దినాల్లోని, సంవత్సరం ఆఖరి దినాల్లో ఏం చేయాలమ్మా, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏంటంటే దావీదు అంటుండగా, మర్చిపోద్దు నా ప్రాణమా, నువ్వు మర్చిపోవద్దు, ఒక్కటి కూడా నువ్వు మర్చిపోదు, ఎందుకంటే నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి. సౌలు నేను తరిమాడు, సొంత పెళ్ళనిచ్చిన మామే ఏంటంటే తరిమాడు, ఊరికనే ఏ కారణం లేకుండా ప్రాణం తీయడానికి వారు చూసుంటాడు కదా. తర్వాత కడుపును పెట్టిన అబ్షాలోం తరుముతాడు, కొడుకు తరుముతాడు. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో, కానీ ఎట్లాగ గొలియాతు మీద నీకు ఎట్లాగ యుద్ధాన్ని ఇచ్చానో అది జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎట్లాగా నువ్వు మేకలు మందను నువ్వు మేపుతున్నప్పుడు అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చి ఎక్కడంట, నా ప్రజలను ఏలుటకు నేను సింహాసనం మీద నేను కూర్చోబెట్టాను చూడు, అవి జ్ఞాపకం చేసుకో, నా మేలు జ్ఞాపకం చేసుకో కదా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ సంవత్సరంలో ఏంటంటే దేవుని చేసిన మేలు. ఈ సంవత్సరము దేవుడు మనకి ఇల్లు ఇవ్వచ్చు, కొంతమందికి ఇల్లు ఇచ్చాడు, కొంతమందికి ఏంటంటే బిడ్డల్ని ఇచ్చాడు, కొంతమందికి ఏంటంటే మంచి మంచి కార్లు, వాహనాలు, లేదంటే కొంతమందికి విదేశాల్లో వెళ్ళడానికి, మన బిడ్డలు విదేశాల్లో చదువుకోవడానికి వీసాలు ఇచ్చి ఉండంటాడు, వివాహాలు అవ్వడానికి వచ్చాడు. వారికి ఏంటంటే మరి బిడ్డలు పుట్టడానికి మీరు అమ్మమ్మలు అయ్యి ఉండొచ్చు కదా, నానమ్మలు అయ్యి ఉండొచ్చు కదా. అనేక మేళ్ళు దేవుడు చేసినందుకు వాటన్నిటినీ ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకొని ప్రభువా వీటన్నిటినీ పొందుకుంటకు నేను ఆ పాత్ర. దావీదు మనసు ఎట్లా ఉందంట, నీవు నన్ను ఇంత హెచ్చులోకి తెచ్చుటకు నేను ఏ పాటి వాడిని. చూడండి దావీదు మనసును చూస్తే, చూడండి మొదటి దినవృత్తాంతుల గ్రంథం అనుకుంటాను 17వ అధ్యాయము, ఒకసారి ఎవరైనా వస్తే తీయండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథము అక్క 17 అనుకుంటాను, 17వ అధ్యాయము 16వ మాట. రాజు అయిన దావీదు, తీసారండమ్మా చెప్పండి.
చాలక్క. ఇక్కడ చూడండి, దావీదేమంటున్నాడంట, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు దేవుడు జ్ఞాపకం చేసుకొని రాజును చేశాడు కదా. అట్లాగా అనేకమైన మేల్ని దేవుడు చేసినప్పుడు ఏమంటున్నాడంటే దావీదు కృతజ్ఞతతో, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. ఎవరు అంటున్నారమ్మా? రాజు అంటున్నాడు. 40 సంవత్సరాలు ఏలిన రాజు ఏమంటున్నాడంటే నేనెంతటి వాడిని, నా ఇల్లు ఏమాత్రపుది. అవును ప్రభువా. ఇంకోటి ఏమంటున్నాడంట, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. అంటే ఏంటంటే ఇది దేవునికి స్వల్ప విషయమే. నిన్ను దీవించడము, నిన్ను ఆశీర్వదించడము, నిన్ను హెచ్చులోకి తేవడము, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు దీవించడం అదేం చిన్న విషయం అయితే దేవునికి అది చాలా అల్పమైన విషయమే, స్వల్ప విషయమే. కానీ దావీదు ఇంకోటి ఏంటంటే అది నాకు చిన్న విషయం అయితే కాదు. అంటే ఈ సంవత్సరము అనేకసార్లు దేవుని ప్రేమను పొందుకున్నాం, దేవుని కృపను పొందుకున్నాం, దేవుని క్షమాపణను పొందుకున్నాం, దేవుని దయను పొందుకున్నాం. ఎన్నెన్ని మార్లు మనం పడిపోయినప్పుడు, దేవుడు కృంగిపోయినప్పుడు, గాఢాంధకారపు లోయల్లోకి వెళ్తున్నప్పుడు, తుఫాను వంటి శ్రమలు వచ్చినప్పుడు, అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మనం కాలిపోలేదు. దేవుడు మనకి వాటన్నిటిలో గుండా మనల్ని నడిపించి ఉన్నాడు కదమ్మా. ఎన్నిసార్లు మనం చెప్పగలం. వాటన్నిటిలోని వచ్చాయి, నిజమే, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీరు వచ్చాయి, పడిపోయాము, అవిధేయులు అయిపోయాము. అన్నిటిలోని కూడా అంతే అయిపోయిందిలే అని చెప్పి మనల్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు అన్నిటి విషయాల్లోని ఆయన కృపను మానక మన ఎడల నూతనముగా అనుదినము ఏంటంటే ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. అందుకే మనం ఇంకనూ ఏంటంటే నిర్మూలము మనం కాలేమంట. లేదంటే మనం చేసిన పనులకి, మన కార్యాలకి, మన అవిధేయతకి, మనం ఏంటంటే మన అవిశ్వాసానికి, దేవుడి మీద విశ్వాసము ఏంటంటే లేని పరిస్థితులు అన్నిటిని బట్టి ఏంటంటే దేవుడు ఎప్పుడో మనని నిర్మూలం చేసేవాడు. మనం ఇజ్రాయెల్ కంటే పెద్ద గొప్పవారమేం కాదు. ఏంటంటే వారి అవిధేయతను బట్టి, వారి హృదయ కాఠిన్యంను బట్టి ఏంటంటే దేవుడు 40 సంవత్సరాలు తిప్పి 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 ఆ జనాంగాన్ని ఎవరైతే ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళు అందరూ రాలిపోయారు. వారందరూ అయితే వెళ్ళలేదు. కానీ ఎవరు యెహోషువ, కాలేబులు తప్పితే అందరూ, మిగతా వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయిన వారు ఉన్నారు కదా. మనకు కూడా అదే వర్తిస్తూ ఉంటుంది. అనేక శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని మర్చిపోలేదు. మనల్ని చేయి పట్టి మనల్ని నడిపించి ఉన్నాడు. ఇప్పుడు వరకు, ఈ స్థితి వరకు, ఈ నిమిషం వరకు దేవుడు మనం వెన్నంటుండి నడిపించిన దేవుడిని ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలును, ఉపకారాలని మనము పొందుకుని ఉండాలి. ఇంకొక విషయంలో చూద్దాము. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 13 నుంచి 19 ఎవరైనా ఉంటే చదువుదాము. లూకా సువార్త ఎవరైనా తీస్తే చదవండి. అనేక మార్లు మనం అమ్మా అక్క 13వ అధ్యాయం అనుకుంటానక్క, ఒకసారి తీయండి. 13 చెప్పండి అక్క, చదవండి. చెప్పండి అక్క. చెప్పండి అక్క. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఉపమానం చాలాసార్లు మనం వినే ఉన్నాం కదా. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. యజమానికి ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట ఉంటే ఆయన ఏం చేశారంట, ఒక అంజూరపు చెట్టుని నాటి ఉన్నారు. అంజూరపు చెట్టు నాటడమే కాకుండా దాన్ని ఎరువేయడానికి, నీరు పోయటానికి, దాని బాగోగులన్నీ చూడటానికి ఏం చేశాడంట, దానికి ఒక కంటికి, అండకి, వానికి నిద్ర ఉన్నా లేకపోయినా అది ఫలించడానికి దానికి కావలసిన వనరులు అంటూ ఇస్తూ, దానికి కావలసినవన్నీ సమకూర్చుతూ దాన్ని ఒక తోటమాలని పెట్టి వెళ్ళాడంట కదా. దాన్ని కొనిన తర్వాత దాన్ని ఇంకొకరికి అప్పు చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంట, ప్రతి సంవత్సరము
యజమానుడు వస్తూనే ఉన్నాడంట. 1వ సంవత్సరం వచ్చాడంట, 2వ సంవత్సరం వచ్చాడంట, 3వ సంవత్సరం వచ్చాడంట. వరుస పెట్టి 3 సంవత్సరములు వచ్చిన తర్వాత ఏమైందంట, అది కాపు కాయట్లేదని తెలిసిన తర్వాత యజమానికి కోపం వచ్చిందంట. కోపం వచ్చిన తర్వాత ఏమంటాడంట, తోటమాలతో చెప్తాడంట, చదవండి అక్క కింద ఏమంట, దీన్ని నరికి వేయము. కిందన అక్కడ ఏంటంటే నిజం ఆయన కోపము సమన్యమైనదా కాదా చెప్పండి అమ్మా. అంజురపు చెట్టు ఫస్ట్ ఎదగడానికే 3 సంవత్సరాలు పడుతుందంట. ఆ తర్వాత మళ్ళీ ఫలించడానికి ఇంకొక 3 సంవత్సరాలు. ఆయన కాపు చూడడానికి ప్రతి సంవత్సరం వస్తున్నప్పటికీ దానికి చేయవలసినవన్నీ చేయగలిగినప్పుడు, దానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆయన లెక్క అడుగుతున్నప్పుడు ఏమంటే అది దానికి ఫలాలు లేవంట, ఫలం ఇచ్చే చెట్టుగా అది లేదంట కదండి. చూడండి, మనము ఐగుప్తు దేశంలో ఫరో కోసం చూసినట్లయితే అహరోను మోషే ఏం చేస్తారంట, మా ప్రజలు అరణ్యంలో ఆరాధన చేయడానికి మీరు మమ్మల్ని పంపించండి, మా ఇజ్రాయెల్ని మేము ఆరాధన చేసి వస్తామంటే ఫరోకి కోపం వచ్చి ఏమంటాడంట, ఇజ్రాయెల్ని ఏంటంటే మీరు ఇటుకలు చేయటానికి మీరు వీళ్ళు సోమరులు అయిపోతున్నారు, మీరు కోరుండి ఏంటంటే వీళ్ళు సోమరులు అయిపోతున్నారు, కోరుండి వీరు పని లేదు కాబట్టి తక్కువైపోయింది కాబట్టి అరణ్యంలోకి వెళ్ళి ఆరాధన చెయ్యాలని చెప్పి వీరు అడుగుతున్నారు కాబట్టి అక్కడ వారి మీద నాయకులుగా ఉన్నవారిని, ఇజ్రాయెల్ మీద బానిసలుగా ఉన్నవారిని, నాయకులుగా ఉన్నవారిని పిలిచి ఇప్పుడు ఏం చేస్తారు, ఇన్నాళ్ళు మీరు వారి ఇటుకలు చేయడానికి మీరు గడ్డి ఇచ్చేవారు కదా ఇటుకలు చేయడానికి, ఇప్పుడు ఏం చేస్తారంటే గడ్డి వారి గడ్డిని ఇటుకలు చేయడానికి వారి గడ్డిని వారికి తెచ్చుకోమని, అరణ్యంలోకి వెళ్ళి వారినే తెచ్చుకోమని. అయినప్పటికీ క్లాజ్ ఏంటంటే ఆ లెక్క మాత్రం తక్కువ రాకూడదు. ఇన్నాళ్ళు కిందటి నెల మొన్న ఎన్ని చేశారు, 1000 ఇటుకలు చేస్తే ఆ 1000 ఇటుకలు ఆ లెక్కకి తక్కువే రాకూడదు. కాకపోతే ముందేంటంటే ఇచ్చారు గడ్డి, ముడి సరుకుని ఇచ్చారు అని అంటూ ఉంటారు కదమ్మా, అట్లాగే ఇచ్చినప్పుడు ఈ ఫరో రాజు అయితే ఏంటంటే కఠినుడు, వనరులు ఏమీ ఇవ్వకుండా ఏం చేస్తాడంటే కఠినమైన భారాలు వేసి ఈ బానిసలకి ఇజ్రాయెల్ మీద ఏంటంటే లెక్క తక్కువకు రాకూడదు అటు కఠినమైన చర్యను పెట్టారు. మన దేవుడు నీతిమంతుడు, కృపగల దేవుడు, యుగముగంలో రాజు అయిన దేవుడు అటువంటి అన్యాయంగా కాదు కానీ అటువంటి విధంగా మనకి లెక్క అప్పచెప్పుకోడు. కానీ ఏం చెప్తున్నాడంట, మన కుటుంబాలు దీవించాడు, ఆయన ప్రేమను ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, దయని ఇచ్చాడు, అన్ని విషయాల్లో ఆదరణ ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను సత్తువు గల భూమిలో మనల్ని నాటి ఉన్నాడు. మన మీద పెట్టుబడి ఏంటంట, ఇప్పుడు యజమానికి కోపం ఎందుకు వచ్చిందంట, ఇంత పెట్టుబడి నేలలు కొన్నాను, అన్నీ ఈ తోటమాలి ఉన్నాడు, పోషణ ఉంది, సంరక్షణ ఉంది, కాపుదల ఉంది, దొంగల నుంచి దోచుకోవడానికి అన్నిటి నుంచి నేను దీన్ని సంరక్షించాను, ఇప్పుడు ఇది కాపు కాయట్లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏమైంది నేను దీన్ని ఎందుకంటే నేల వ్యర్థమైపోతుంది అని చెప్పి దీనికి పెట్టిన ఈ పెట్టుబడి అంతా కూడా వ్యర్థమే కదా. మనకి దేవుడు వాగ్దానాలను ఇచ్చాడు, దేవుని గ్రంథం ఇచ్చాడు, వాక్యాలు ఇచ్చాడు, ప్రవక్తల్ని ఇచ్చాడు కదా, పితల్ని ఇచ్చాడు. వారిని పోలి మనం నడవటానికి వారి జీవితాల్లోని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి విశ్వాసాన్ని ఒక సాక్షి సమూహాన్నే మనని ముందు పెట్టి రక్షణ ఇచ్చాడు, ప్రభు రక్తాన్ని ఇచ్చాడు, లేదంటే క్షమాపణ ఇచ్చాడు. ఆ తర్వాత గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఆయన త్వరగా రాని ఉన్నాడు, మనం తిరిగి ప్రభువు దగ్గరికి వెళ్తాము, సదాకాలము యుగయుగంలో ఆయనతో జీవిస్తాం. ఇవన్నీ ఉన్నాయి, దేవుడు ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు ఆయన మనల్ని లెక్క అడుగుతాడంట. అన్నీ ఇస్తాడు దేవుడు మనకి, ఆత్మీయ మేలులు, సంతృప్తి, నెమ్మది, కుటుంబాన్ని, అదే కదా మనకు కావాలి. అన్నీ ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చిన డబ్బుతో నువ్వేం చేసావు, నువ్వు ఇచ్చిన తలాంతులతో నువ్వేం చేసావు, ఎంతవరకు నీవు ఇచ్చిన ప్రభు కొరకు నా కొరకు ఉపయోగపడ్డావు, ఎంతవరకు సువార్తను సమయం ఉన్నప్పుడు నమ్మకంగా ప్రకటించావు, నీకు ఇచ్చిన అవకాశాల్లో నువ్వు ఎంత నమ్మకంగా నీవు ఉన్నావు, లేదంటే సువార్త ప్రకటించే విషయంలో నీ ఎంత సహాయమో నువ్వు దేవునికి ఎంత ఇచ్చావు, అన్నీ అడుగుతాడు దేవుడు. లెక్క చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అనేకమైన అవకాశాలు మన జీవితంలో ఉంటాయి, కానీ వాటన్నిటిని ఏం చేస్తూ ఉంటామంటే మనం త్రోసిపుచ్చేస్తూ ఉంటాం కదా. చూడండి, సామెతల గ్రంథం 29 ఒక మాట చదువుదాం, అది మనకి ఎంతో మేలని అనిపించింది. ఎన్ని మార్లు హెచ్చరించినను లోబడిన వాడు ఏమవుతుందమ్మా, హఠాత్తుగా మరణం అవుతాడంట.
హఠాటుగా మరణించను. 29:1 చదవండి. అంటే అంటే ఎన్ని మార్లు దేవుడు మనల్ని హెచ్చరించి ఉన్నాడు, ఎన్ని మార్లు దేవుడు మనం సరి చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. కానీ మనము దేవుని కృపను, దేవుని దీర్ఘశాంతాన్ని ఏంటంట వృధాపరిచేస్తున్నామంట కదా. చూడండి, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పౌలు అంటూ ఉంటాడు, మీ హృదయ కాఠిన్యము, రోమీలు రాసిన పత్రిక తీయండి, ఏం చేస్తున్నామంట, దేవునికే కోపం రేపినంతగా మనం ఏం చేస్తున్నామంటే మనము తీర్పు దినానికి ఆయన ఉగ్రతను మనము సమకూర్చుకుంటూ ఉన్నామంటే. రోమీలు రాసిన పత్రిక 2. ఎస్. అమ్మా చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే మనం మారు మనసు పొందాలని, దేవుడి తట్టు తిరగాలని, మన జీవితాలను క్రమపరచుకోవాలని, విధేయతలో మనము ఏంటంటే దేవునికి విధేయత చూపించాలని, విశ్వాసంలో ఎదగాలని చెప్పి అనేక మార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని మనం ఎరుగక నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమవుతుందంట, ఆయన అనుగ్రహము, సహనము, దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నాం, వీఆర్ తృణీకరిస్తున్నామంట, రిజెక్ట్ చేస్తున్నామంట ఆయన కృపను. నిజమే, దేవుడు మన ఎడ్ల శాంతం చూపిస్తున్నాడు కదా. దేవుడు శాంతం చూపిస్తున్నాడు, అంత మాత్రమే కాదు, మన ఎడ్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన దీర్ఘశాంతానికి కూడా దేర్ ఇస్ అ లిమిట్ టు హిస్ గ్రేస్ కదా. దేవుడు ఈ సంవత్సరం కాదు, 2022 కాదు ప్రభువా, 2023 కాదు ప్రభువా, 2024 కాదు, 2025 ఇప్పుడైనా ఫలిస్తుందేమో అని దేవుడు కోమాలు పెట్టుకుంటూ నా జీవితానికి వచ్చి ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2025 కూడా దేవుడు అనుగ్రహాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని ఏంటంటే నేను పరీక్షించినట్లయితే ఏమవుతుందమ్మా, కిందన ఉంటుంది చూడండి, ప్రతి వానికి ఉగ్రతను ఏం చేస్తూ ఉంటామంట, న్యాయమైన తీర్పు బయలుపరచుడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చును. అంటే దేవుడు నన్ను లెక్క చూసినప్పుడు నా క్రియలు ఎట్లాగుంది, నా ప్రార్థనా జీవితం ఎట్లాగుంది, నా వాక్యపు జీవితం ఎట్లాగుంది, నేను ఏంటంటే దేవుని కొరకు విధేయతలో, విశ్వాసంలో ఎట్లాగుంది కదా. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, దేవుణ్ణి మనము రక్షించబడిన తర్వాత దేవుడు ఎట్లా మనల్ని కోరుకుంటున్నాడంటే, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం కావున 6వ మాట, మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు. వేరుపారడం అంటే ఏమంటమ్మా, యేసును అంగీకరించిన తర్వాత మనము క్రీస్తులో ఎట్లా ఉండదంట, వేర్లు ఎట్లాగైతే కిందకి భూమిలోకి వెళ్ళి ఆ చెట్టుని స్థిరంగా నిలబడుతుంది, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి గాలులు వచ్చినా ఎట్లాగా అది స్థిరంగా నిలబడుతుందో, ఎప్పుడు నిలబడుతుంది, కిందన బలమైన వేర్లు ఉన్నప్పుడు ఎట్లా నిలబడుతుందో అట్లాగా మన ఆత్మీయ జీవితము కట్టబడి ఉండాలంటే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు ఎట్లా ఉండాలి, అల్ప విశ్వాసం అయిపోకూడదు, లేదంటే అవిశ్వాసం అయిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు పిరికివారం అయిపోకూడదు, కానీ విశ్వాస విషయంలో స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు. ఎవరి యందు నడుచుకోవాలమ్మా, హానోకు ఎవరితో నడిచాడు, దేవునితో నడిచాడు. 300 సంవత్సరములు దేవునితో కలిసి నడిచినవాడు హానోక్ కదా. ఆయన యందు నడుచుకోండి, ఇది మన ఆత్మీయ జీవితం కదా. లేఖనపు వెలుగుల్లోని మనం ఎట్లా మారాలంటే మన జీవితాలు ఆత్మ సహాయంతో విడిచిపెట్టబట్టవలసిన వాటిని మనం విడిచిపెడుతూ ఉండాలి. అప్పుడే మన మనసు మారి రూపాంతరము చెందుతుంటాయి. అంటే ఇది ఒక్కరోజు కాదు, కానీ ఒక్క నిమిషంలోని ఇప్పుడు 27వ తారీఖు వచ్చేసామో, ఇప్పుడు సడన్గా మన ఆత్మీయ జీవితంలోని అభివృద్ధిలోకి వచ్చేమో, ఆత్మీయ విషయంలోని నూతన పరిచిపోవడం. కానీ ఇదేంటంటే జనవరి నుంచి
దినదినము పౌలు అంటుంటాడు కదా ఏంటంటే నూతన పరచబడి ఉండాల. దినదినము మన మనసు మారి రూపాంతరం చెంది ఉండాలంట. దినదినము మనం మారితే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, చేయవలసిన కార్యాలని మనం చేయాలి, దేవునికి ఇష్టడుగా నడవాలి. అన్ని విషయాల్లోని మనం దేవునికి దగ్గరగా జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలాలు కనిపించాయి. కాబట్టి ఇక్కడ యోహాన్ అంటుంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏమంటుంటాడంట, చెట్టు వేరున ఏముందమ్మా, గొడ్డలి ఉన్నదంట. ఫలింపని ప్రతి చెట్టు ఎక్కడుంటుందంట, అగ్నిలోకి వేయబడును. దేవుడు చూస్తాడు అనేక సంవత్సరములు చూస్తాడు. నా వలే నా బిడ్డ మాట్లాడట్లేదు, నా వలే నా బిడ్డ ప్రవర్తించట్లేదు, నా వలే జీవించట్లేదు, క్రియలు కనిపించట్లేదు, లోపల జరిగింది అంతరంగంలో జరిగిన మార్పుకి వెలుపట ఏంటంటే కార్యాలు కనిపించట్లేదు, మాటలు మారలేదు, జీవితం మారలేదు, ప్రవర్తన మారలేనప్పుడు దేవుడు సహనానికి కామలల్లా తీసేసి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు అనమాట. దాన్ని ఏమంటారంట, ఎన్ని మార్లు హెచ్చరించినా గద్దించినా లోబన్నివాడు ఏమవుతుందంట, హఠాత్తుగా మరణమవును అని అంటారు కదా. అట్టి రీతిగా అయితే దేవుడి సహనాన్ని, ఆయన కృపను ఏంటంటే పౌలు అంటూ ఉంటాడు, ఆయన కృపను నిరర్ధకము మేము చేయదలుచుకోలేదంట. నిరర్ధకము లేదంటే నిర్లక్ష్యం మేము చేయదలుచుకోలేదు మా జీవితాల్లోని. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన కృప ఇంకా మన ఎడల విస్తరిస్తున్నాడంటే అది పాపం చేయడానికి ఒక లైసెన్స్ కాదు. ఇంకా మీరు పాపం ఆయన ఊరుకుంటున్నాడు, సహిస్తున్నాడంటే కాదు. పిల్లలు ఇంట్లోనే అల్లరి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అరుస్తున్నాం, వెంటనే అరుస్తాం, వాళ్ళని క్రంపరుస్తాం. కొన్నిసార్లు ఊరుకుంటూ ఉంటాం. అంటే అమ్మ ఊరుకుంటుంది, నాన్న ఊరుకుంటుంది అంటే అమ్మ నీవు చేస్తున్నదే అంగీకారం అయితే కాదు, కానీ తల్లికి తండ్రికి ఏంటంటే ఓర్చుకుంటుంది. దేవుడు మన ఎడలు కూడా ఓర్చుకుంటున్నాడు. ఇంకా ఏంటంటే ఈ తోటమాలు అడుగుతున్నాడు, ఇంకా ఉండనిము ప్రభా, మరొక్క సంవత్సరము నీ పట్ల నా పట్ల దేవుడు ఏమంటున్నాడు, అది నరికే అని యజమాని చెప్తున్నప్పుడు ఇది నేల వ్యర్థం చేస్తుంది, నేను పెట్టిన పెట్టుబడి అంతా వ్యర్థం అయిపోతుంది, ఇన్ని ఇచ్చి ఇది ఎక్కడ ఫలింపవలసిన ప్రదేశంలో ఉంచినప్పటికీ అన్నీ ఇచ్చి వనరులు ఇచ్చి నేను లెక్క అప్పచెప్పవలసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తక్కువ వాడిగా కనబడ్డాడు. బెల్షజర్ని దేవుడు తూచినప్పుడు ఏమన్నాడంటే మెనే ఖేల్ పారసీన్ కదా. మన క్రియలు, మన కార్యాలు, మన మాటలు, మన ఉద్దేశాలు దేవుడు ఒక దినాన లెక్కిస్తాడు. ఈ సంవత్సరం కదా ప్రతి దినము లెక్క చూసుకోవాలి. సంవత్సరం ఆఖరిలో వచ్చినప్పుడు మరింత ప్రాముఖ్యంగా మనము ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు ఎంత ప్రయాసపడాం, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, ఎంత ప్రార్థన చేసాం, ఎంత కన్నీరు కార్చాం, అన్ని విషయాలు దేవుడికి సంబంధించిన అంత భక్తిలోని ఎంతవరకు ఉన్నప్పుడు దేవుడు మనని తూచినప్పుడు. చూడండి, యోబు అంటూ ఉంటాడు కదా 31వ అధ్యాయంలోని 6వ మాట అనుకుంటాను. చూడండి, ఎవరైనా తీయండి. 31:6 చదవండి అక్క. నేను యథార్థవంతుడినై తెలుసుకున్నట్లు దేవుడు ఎట్లా చూస్తాడంట, మన యథార్థతను. ఆయన న్యాయమైన, ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించే దేవుడు. అన్యాయంగా మనల్ని శిక్షించడు. అన్యాయంగా అంటే మనకి శ్రమలు కలవు, కానీ దేవుడు ఏం చేస్తాడంట, మనకు కలుగుతున్న ప్రతి శ్రమ, ఇరుకు, ఇబ్బంది అది అన్నీ దేనికంట, మనల్ని క్రమపరచడానికి, మనల్ని విధేయులుగా చేయటానికి, ఇంకనూ ఏంటంటే మనల్ని ఆయన రూపంలోకి ఆయన చెక్కటానికి ఏం చేస్తున్నాడంట దేవుడు. మన్ని ఈ పరిస్థితుల్లో కొంచెం కాలము మీరు శ్రమపడిన తర్వాత ఏంటంటే ఆయన సహవాసంలో, ఆయన సంపూర్ణతలోకి మనం చేరులాగిన ఈ ప్రస్తుత కాలము కొంచెం శ్రమకాలంగానే ఉంటుంది. కానీ రాబో సమయంన కదా, సమయం ఉన్నప్పుడే. అందుకే చూడండి, ఒక దినాన దేవుని న్యాయపీఠం మీద మనం నించోవాల్సి ఉంటుంది. అనేకమైన భక్తులు ఎదుట మనము ఏంటంటే దేవుడు తీర్పు తీర్చినప్పుడు, ధవల సింహాసనం ముందు మనకు తీర్పు తీర్చినప్పుడు ఏం చేసాం, ఒక అకౌంట్ ఇవ్వాలి. మనం చేసిన ప్రతి పనికి, మాటకి, అన్నిటికీ ఏంటంటే మనం జవాబుదారీ మనం దేవునికి అప్పచెప్పవలసినప్పుడు అనేక మంది భక్తులు ఎదుట సిగ్గుపడి అవమానంతో మనం తలదించుకునే బదులు ఇంకా ఏంటంటే మనం ఇంకా సజీవ లెక్కలోనే ఉన్నాం కదా. అన్ని కోట్ల మంది మనం సిగ్గు అవమానము పొందే బదులు ఇంకా సజీవ లెక్కలే ఉన్నాం. ఇంకా సమయం ఉంది. ఇంకా మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు. ఈ కొద్ది మందిలోనే ఏంటంటే మనం ప్రభువా
నన్ను కనికరించండి ప్రభువా, నీ కృపను నా జీవితంలో వ్యర్థం చేశానేమో, ఇంకనూ నీ అవకాశాలని, నీ ప్రేమను గ్రహించలేకపోతున్నానేమో, నువ్వు ఆశించినట్లు ఈ సంవత్సరమును జీవించలేకపోయానేమో. నీ ప్రేమను, నీ దయను, నీ కృపను, నీ మంచితనాన్ని, నీ దీర్ఘశాంతాన్ని ఇంకనూ ప్రజలకు నిన్ను చూపించలేకపోయానేమో, నా మాటల్లో, నా క్రియల్లో ప్రభువుని చూచినట్టు ఇతరులలో చూచలేకపోయారేమో అని. అది బెస్ట్ ఏమో కదా, సర్జరీకి వెళ్ళే బదులు ఒక ఇంజెక్షన్ అయితేనే బెటర్, అంతే కదమ్మా. పెద్ద పెద్ద సర్జరీలతోని అనస్థీషియాలు ఇచ్చి చేసేటి కన్నా చిన్నది దేవుడు చెప్పినప్పుడు, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని సరిచేయాల్సి వచ్చినప్పుడు ఏం చేద్దామంటే ఈ సంవత్సరము సులువుగా లోబడటానికి, సులువుగా సరిచేసుకోవటానికి మనం ఆ అంచె దినం వరకు ఉగ్రతను సమకూర్చుకోకూడదంట. మెత్తని మనసు వర్మాలమే త్వరగా దేవుడి చేతిలో పడితే అది చాలా మంచి దేవుడు. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి ఎవరైనా చదవండి. చాలక్క ఇక్కడ ఏం మాట్లాడుతాడంటే, కాబట్టి నిర్జీవన క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిజమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక. అంటే ఇప్పుడు మనం 10th స్టాండర్డ్కి వచ్చాం. 10th స్టాండర్డ్కి వచ్చేసిన తర్వాత మరలను ఫస్ట్ స్టాండర్డ్లోని యూకేజీ, ఎల్కేజీలో నేర్పించిన ఏబిసిడీలు మీరు దిద్దకండి. మరలా మూల పాఠములు మరలా మీరు వేయకండి అని చెప్పి మూలోపదేశమును మాని. ఇప్పుడు ఏం చేయాలంట, మనం 10th స్టాండర్డ్కి వచ్చేసాం. ఇంకా పాతవన్నీ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, అట్లాంటివి బోధలు మనం విని 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 ప్రతిసారి ఇవే మనకి కదా. ఎందుకంటే దేవుడు మాట్లాడమంటే సేవకుడు వచ్చి మాట్లాడాలి. ఇక్కడ దేవుడు చెప్పింది ఇక్కడ చెప్పాలి. సంఘంకి ఏం అవసరమై ఉన్నదో అది అక్కడ మాట్లాడాలి, తప్పదు. ఎందుకు అవే మాటలు సేవకులు పదేసారి పాపక్షమాపణ, మారు మనసు, వీటి విషయమే బాప్తిజం కోసం ఎందుకు పలుమార్లు చెప్తున్నారంట. ఎక్కడ తప్పు ఉందంట, దేవుళ్ళో లేదు, సేవకుల్లో లేదు, కానీ నీలో నాలో ఉంది. కాబట్టి ఇంకా మనము మారు మనసు పొందట్లేదు, ఇంకా మనం సరి చేసుకోవట్లేదు, ఇంకా మనం విధేయం అవ్వట్లేదు, ఇంకా విడిచిపెట్టాల్సినవి ఇంకా మన జీవితాల్లో ఏవో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆ సేవకుని ప్రేరేపించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా ఏబిసిడీల దగ్గరే మనం ఆగిపోయాం. కానీ దేవుడు ఆశ ఆయన ఆలోచనలు, ఆయన త్రోవలు మన వంటివి కాదు. దేవుడు ఉన్నతంగా మనల్ని ప్రతి సంవత్సరము, ప్రతి దినము కిందటి సంవత్సరం ఉండేటట్టు మనం ఉండటానికి, నిన్నటి దినము మన ఆత్మీయ స్థితి ఉండటానికి, ఈ దినము ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. కానీ దేవుళ్ళో ఉన్నాం కాబట్టి ప్రతి దినము దేవునితో నడుస్తున్నాం అంటే దే షుడ్ బి ఇంప్రూవ్మెంట్, అంటే అభివృద్ధి ఉంటుంది, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి దేవుడు అటువంటిది ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంట, మనము సంపూర్ణ మగుటకు సాగిపోదము అంట. మనము సంపూర్ణ అవడానికి, దేవుని స్వారూప్యంలో ఉండడానికి, దేవుని గుణలక్షణాలు మనలో రావడానికి, ఆయన ఏ లక్షణాలు అయితే ఉన్నాయో దేవుడు అన్నవాడికి అట్లాంటి లక్షణాలు మనలోని ఉండాలంట. చూడండి, ఇంకొక మాట ఉంటుంది చూడండి, 7వ మాట చూడండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. ఇక్కడ ఎట్లాగుందంట, భూమి ఎవరైతే సేద్యం చేస్తున్నాడో ఆ రైతుకి, వ్యవసాయం చేసేవాడికి తన మీద తరచుగా కురియు వర్షమును, అంటే బాగా వర్షాలు కురుస్తున్నాయి. అప్పుడు ఏంటాలి, ఫలములు రావాలి, మంచిగా పంట రావాలి ఆ రైతు చేతికి కదా. ఎవరి కొరకు వ్యవసాయం చేయన వాటికి మంచి అనుకూలమైన పైరును ఫలించు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే అట్లా చేయలేదంట. తీసుకున్నవన్నీ తీసుకొని, వనరులన్నీ తీసుకొని, ఆకాశ వర్షము లేదంటే ఫర్టిలైజర్స్ ఏమంటారమ్మా తెలుగులోని,
ఎరువులు తీసుకొని అంతా తీసుకొని కావలసినవన్నీ తీసుకున్న తర్వాత అదేంటి ఫలించిందంట, ముండ్ల తొప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది ఏంటంట పనికిరానిదని విసర్శింపబడి శాపము పొందదగినది. తొదకది మనందరం కలిసి చదువుదాం. ఏంటంట అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన. ఎన్ని మాటలున్నాయమ్మా. దేవుడు మనల్ని రక్షించుకునేది, ఆయన ప్రాణాన్ని పెట్టింది అగ్నిలో నుంచి, ఆ నరకంలో నుంచి మనల్ని రక్షించిన దేవుడు. ఇప్పుడు మన క్రియలు చూచి, మన జీవితాన్ని చూసి దేవుడు ఏటి ఆశిస్తున్నాడు? సత్తుగల భూముల్లో నాటిన తర్వాత, పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత ఇవ్వాల్సిన వనరులన్నీ, దీవెనలు, ఆశీర్వాదాలు, క్షేమం, అవన్నీ మీరు అనుకున్నవి కావాల్సినవి అత్యధికంగా దీవించిన తర్వాత మనము ఫలించలేనప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఒక మాట ఉంటుంది, దేవుడు దాని కొరకు ఫలముల కొరకు వెతుకుతున్నాడు అని ఉంటుంది ఒక మాట. దాని తర్వాత యేసయ్య ఫలముల కొరకు ఏంటంటే ఆశిస్తున్నాడు. నీవు నేను ఆయన కొరకు ఏంటంటే వెతకడమే కాదు, ప్రతి దినము వెతుకుతున్నాడు, ప్రతి సంవత్సరము వెతుకుతున్నాడంట. దేవుడు నేను ఇంకా ఫలిస్తానని, ఇంకా నా మారు మనసు, ఇంకా నా జీవితం మెరుగుగా ఉంటుంది, ఇంకా నా జీవితంలో విడిచిపెట్టాల్సిన పాత జీవితాన్ని విడిచిపెట్టలేను ఉన్నప్పుడు వెతుకుతున్నాడంట. దేవుడు ఆశిస్తున్నాడంట. జీవితం మార్చబడుతుందని దేవుడు ఈ ఉపమానంలోని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనం ఫలిస్తామని దేవుడు వెతుకుతున్నాడు. ఫలాల కొరకు మనలో దేవుడు వెతుకుతున్నాడు. ఆ తర్వాత ఈ ఉపమానము ఎవరో చెప్పింది కాదమ్మా, పౌలు చెప్పిందో, ప్రవక్తలు చెప్పిందో, అపోస్తులు చెప్పిందో కాదు. ఇది ఎవరు చెప్పారమ్మా ఈ ఉపమానం? యేసయ్య చెప్పింది. అంటే ఈ దినాన ఈ సంవత్సరం ఆకల్లో వచ్చిన తర్వాత దేవుడు అన్నీ ఈ సంవత్సరం ఎన్నెన్ని మీటింగ్లకు వచ్చాం, ఎంత ప్రార్థన చేసుకున్నాం, ఎన్నెన్నిసార్లు వాక్యాలు విన్నాం, మనం వ్యక్తిగతంగా చేసుకున్నాము, సంఘంలో చేసుకున్నాము, ఎంత ప్రయాసపడ్డాం, అవన్నీ చూసిన తర్వాత దేవుడు చూస్తున్నాడండి. మా ఆఖరిసారి దేవుడు మన జీవితాల్లో ఫలాల్ని వెతుకుతూ ఉంటాడు. దాని తర్వాత మనం ఫలించాలని ఇంకోటి ఏంటంటే ఆశించే దేవుడు. నా బిడ్డలు ఫలిస్తారని చెప్పి దేవుడు ఆశించే దేవుడు కాదు. కానీ తోటమాలి ఏంటంటే మరొక్క సంవత్సరమో ఏం చేస్తారంట, ఫలిస్తాను. దేవుడు అట్లా విడిచిపెట్టేసే దేవుడు కాదు. కానీ ఆ తోటమాలి అంటే ప్రవ్వా కదా, వీరు ఫలిస్తే ఏంటంటే పరమందున దేవుడు ఏంటంటే మహిమపరుస్తాడు. నీవు నేను ఫలిస్తే, ప్రభువుని చూపించగలిగితే, ప్రభు బాటలో మనం నడిచినట్లయితే ఎవరికి ఏంటమ్మా కీర్తి, ఎవరికి మహిమ వెళ్తుందంట? పరమందున్న దేవుడికి ఉంటుందంట. అందుకే ఏంటంటే మరొక అవసరం తోటమాలు అంటూ ఉంటాడంట, ప్రభువా నేనున్నాను కదా, నేను మళ్ళా నీరు పెడతాను, నేను మళ్ళా ఎరువేస్తాను, వదిలేయట్లేదు, అట్లా వదిలేను. ఇప్పుడు ఇలాగ అయిపోయారు, వెనుతిరిగిపోయారు, నువ్వు ఆశించిన రీతిలో వీరు ఎదగలేదు, ఫలించలేదు. నిజమే, నీకు గాయమే, నీకు ఆయాసమే, నీ కృపను దుర్వినియోగం చేశారు, నిర్లక్ష్య పెట్టారు, నిరర్ధకం చేశారు. నీ కృపను నీ సహనాన్ని వీరు పరీక్షించారు. కానీ అట్లాగా విడిచిపెట్టే దేవుడు కాదంట. నేను అంటాను, మళ్ళీ అంటాడంట దేవుడు అట్లాగా విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఏమంటున్నాడంట, మరలా నేను దగ్గరికి వెళ్తాను, నీరు పెడతాను, మరలా మొదటి ఎట్లా చేశానో అట్లాగే నేను చేస్తాను, ఎరువేస్తాను, నీరు కడతాను, మరలా ఇంకొక అవకాశం ఇవ్వమని దేవుడు నీ పక్షాన నా పక్షాన దేవుని పక్కన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టే బహుశా దేవుడు మనం ఈ 2025 కూడా దాటడానికి సహాయము చేస్తాడు. ఆయన కృపలో ఉన్నాం, మంచిగా తీర్మానాలు చేసుకున్నాం, మంచిగా వాగ్దానాలు దేవుడితో చేసేసాం. ప్రభువా నేను ఇట్లా జీవిస్తాను, ఇట్లా చేస్తాను, ఎంత ప్రార్థన చేసుకుంటానని ఎన్ని మార్లు దేవుడికి వాగ్దానాలు ఇచ్చేసాము. కానీ ప్రారంభమైతే చాలా బాగా చేసాం. ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఎట్లాగుంది మన పరిస్థితిని మనము ఆలోచించుకుందాం. పైకి భక్తి గలవారమే ఉన్నాం, కానీ లోపల చూస్తే శక్తి లేని వారంగా ఉంటూనే ఉన్నాం. అవునా కదా? బయట స్తుతిస్తూ ఉంటాం, పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, కానీ మన హృదయము ఏంటంటే దేవునికి దూరంగా. దేవుని లేని భక్తి దేవుడు మెచ్చే భక్తి అసలే కాదు కదా. అందుకే ఈ సంవత్సరం ఆఖరి దినంలోని ఏం చెప్పగలము? కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో సాగిలిపోదాం. ప్రభువా ఇంతవరకు నడిపించింది కేవలము నీ కృప, నీ దయ వల్లే ప్రభువా ఇంతవరకు నేను నా కుటుంబము ఇక్కడి వరకు
వచ్చి ఉన్నాం. కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు తెలిసిన తర్వాత మనకంటే బాగా పరిచయం చేసిన వాళ్ళు, మనకంటే భక్తిగా జీవించిన వారు, మనకంటే నీతి పరులైన వారు, బహుశా నేను పేర్లు ఇక్కడ చెప్పలేను కానీ వారు అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు చూసినప్పుడు కన్నీరు ఆగట్లేదు. దేవుని కృప, దేవుని దయ. మేమేమో వాళ్ళ కన్నా గొప్పవారం కాదు ప్రభువా, వారికంటే యోగ్యం కాదు, అంత భక్తి లేదు, అంత శ్రద్ధ లేదు, కానీ ప్రభువా వారి పరిస్థితి ఇట్లా ఉంది. సంవత్సరం అంతంలో వచ్చేసరికి వారి కుటుంబంలో వేదన, వారి ప్రియుల్ని కోల్పోయి ఉన్నారు, లేదంటే కష్టము, దుఃఖము, అట్లాగా మానని వేదంతో ఉన్నప్పటికీ నెమ్మది ఇచ్చావు ప్రభా. ఏది ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమల్లోంచి, ఆ బాధల్లోంచి మమ్మల్ని నడిపించుగా, తోడుగా ఉండి, సహాయకుడివై ఉండి, ఎక్కడ విడిచిపెట్టకుండా. చూడండి, ఒక మాట చూపిస్తాను. దేవుడంట ఎక్కడ కీర్తనలు అనుకుంటానమ్మా, 22 తీయండి అమ్మ. కీర్తనలు 22, 24. దేవుని ప్రేమ అంత అధికంగా మన ఎడలు ఉందంటే చూడండి. లేమ్మా, ఇవన్నీ ఎవరు మనల్ని తృణీకరిస్తారమ్మా? మన శ్రమల్లో, మన బాధల్లో, మన కష్టాలుంటే ఇది మనుషులు చేసే పనులు. ఏం చేస్తారమ్మా? మనల్ని తృణీకరిస్తారు, అసహ్యపడతారంట, వారి ముఖాన్ని దాచుకుంటారంట. కానీ మన దేవుడు ఏంటంటే అటువంటి అన్ని పరిస్థితుల్లోని కూడా మన ఒంటరిగా ఆ శ్రమల్లో విడిచిపెట్టి లేదు, మనం నశించిపోనివ్వలేదు. కానీ ఏంటంటే శక్తినిచ్చాడు. మనం పడిపోయినప్పుడు, మన బలహీనమైనప్పుడు, లేవలేని స్థితుల్లో అనేక పరిస్థితులు చెప్పగలను. ఈ సంవత్సర కాలంలోని పడిపోయినప్పుడు, వెనుతిరిగిపోయినప్పుడు, ఇంకా అయిపోయింది, నేను మాట్లాడలేను, లేదంటే ఇట్లా ముందుకు ఆత్మీయ జీవితంలో మాట్లాడతాను తర్వాత సంగతి, కానీ ఆత్మీయ జీవితంలోనే ముందుకెళ్ళిన పరిస్థితులు అనేక ఉన్నప్పుడు దేవుడు వెన్నుతట్టి ముందుకి నడిపించిన దినాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అట్లాంటి పడిపోయిన స్థితిలో, గాఢాంధకారపు లోయల్లో, అవి మామూలుగా రాయలేదు కానీ భక్తులు ఆ మాటలు ఆ లోయల్లో వెళ్తున్నప్పుడు, ఆ బాధల్లో వెళ్ళినప్పుడు, ఆ తుఫాన్లో వెళ్ళినప్పుడు, ఆ జలములు పడి అగ్ని వంటి శ్రమల్లో వెళ్తున్నప్పుడు, వారు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, దేవుని హస్తాన్ని వారు చూశారు. కాబట్టి అవన్నిటినీ మనం బలపరిచినప్పుడు ఏంటంటే వారు భయపడుతున్నప్పుడు దావీదు అంటాడు కదా, నాకు భయం కలిగినప్పుడు నిన్ను యెహోవాను నేను ఆశ్రయించాను అంటూ ఉంటాడంట. అంటే భయపడ్డా? భయపడలేదా? భయపడ్డాడు. భయం అనేది సహజం. శ్రమలు వచ్చినప్పుడు, నిన్నటి దినాన దేవుని కార్యం చూచిన నుండి అప్పుల బాధలు వచ్చి ఉంటాయి, అనారోగ్యం వచ్చి ఉంటుంది, మరణం వచ్చి ఉంటుంది, ఎన్నో వచ్చినప్పటికీ కూడా ఏంటంట ఆ శ్రమల్లో నేను మళ్ళా యెహోవాని ఏంటంట హత్తుకొని ఉన్నాను అంట. అటువంటి రాశారు కాబట్టి, అనుభవాలు గుండా వారు వెళ్ళారు కాబట్టే ఇది నాన్న చెప్పగా. మనకైతే సమయం లేదు కానీ ఇప్పుడు 31st నైట్ మన అందరికీ మైకిస్తే ఆ రోజు నైట్ అంతా సరిపోదు, ఒక్క స్త్రీకే సరిపోదు. అన్నీ అంత ఏంటంటే టెస్టిమోనీ ఉంటుంది. అంత దేవుని కొరకు గొప్ప కార్యములు మనం చెప్పగలిగే ఆ కృతజ్ఞత అదంతా మన హృదయంలో ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మనం ఏం చేయగలమంటే మరలా ప్రభువా ఓడిపోయాను, కోల్పోయాను, పడిపోయాను, ఈ బలహీనతలతోనే నూతన సంవత్సరంలోని వెళ్ళాలని నేను ఇష్టపడట్లేదు. ఓల్డ్ లైఫ్, వీక్ లైఫ్ కదా, పాత జీవితం, ఇన్ని ఓటములు, ఇన్ని బలహీనతలతోని ఈ సంవత్సర కాలంలో, నూతన సంవత్సరంలోని వెళ్ళాలని నేను ఆశపడట్లేదు. ప్రభువా మరొక్కసారి ప్రభువా మరలా సంవత్సరములు జరుగుతుండగా హబక్కు ప్రార్థన ఏం చేద్దాం, నూతన పరచుము ప్రభువా. పడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. పోరాటాలు మనది ఆత్మీయమైన పోరాటం, ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి, గుండెకి తగులుతుంటాయి, మనసుకు తగులుతుంటాయి. బయటికి మన దెబ్బలు కనబడవు కానీ లోపల చాలా గాయాలు, చాలా కట్లు ఉంటాయి. కానీ ఏంటంటే ఆ పడిపోయిన సడలిన చేతులు, పడిపోయిన ఆ మోకాళ్ళను మరలా ఏంటంటే మనం బలపరుచుకొని ప్రభు దగ్గరికే రావాలి. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేం. ఆయన యందు నీవు నా యందు నిలిచితేనే, నా యందు నీవు నిలిచితేనే ఎప్పుడు ఏమవుతామంట, మనము ప్రభు కొరకు ఫలించగలం. ఎటు వెళ్ళలేం. ఫలించాలంటే మరలా దేవుని దగ్గరికే రావాలి కదా. ఈ సంవత్సరం ఏమవుతాం, మరలా ప్రభువా నీ కృపతో, నీ దయతో ఇప్పటి వరకు నన్ను నడిపించావు, నన్ను సజీవ లెక్కలో ఉంచావు. ఇకను ఈ పాత బలహీనతలతోని ఏంటంటే ముందుకు నేను వెళ్ళదలుచుకోలేదు కదా. అప్పుడు ఏంటంటే న్యూ క్యాలెండర్లోని డేట్ ఒకటే మారుతుంది,
పాత లైఫే, లోపల ఉన్నవన్నీ లోటుపాట్లన్నీ, బలహీనతలు, పాపాలు అవన్నీ ఉంటూనే వెళ్ళడానికి లేదు. మరలా నూతన శక్తిని దయచేయండి ప్రభువా, నూతన బలాన్ని దయచేయండి ప్రభువా. నీ ఆత్మను కృమ్మరించండి ప్రభువా. నీ కొరకు అలయక విసుగక పరిగెత్తాలి. ఎవరిని చూస్తూ అమ్మా? యేసు వైపు చూస్తూ మాత్రమే ఈ పోరాటాన్ని ముందుకెళ్తుంది. మనుషుల వైపు చూసినా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేని స్థితి మంది. అటువంటి పోరాటాలు అటువంటి కుటుంబ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరికో సహకరించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు తట్టు మనం చూచినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన మానక నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. 2025లో ఒకలాగే ఉన్నాడు, పాత సంవత్సరంలో ఒకలాగే ఉన్నాడు, 26లో కూడా ఒకలాగే ఉన్నాం. ఏంటంట మారింది మనమే కదా. ఆ పాత జీవితాలు బలహీనతల్లోని అలా కొట్టుకుంటూ పర్లేదులే దేవుడు ఊరుకున్నాడు మనం బాగున్నామని అంటే మనం బాగున్నట్టు కాదు. దేవుడు కోప్పడట్లేదు, ఆయన ఉగ్రత మా కుటుంబాల మీద రావట్లేదు కదా. మనం తీర్పు పొందుకోవట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ వీఆర్ ఆల్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో దేవునితో మనం సరిగా ఉన్నామని కాదు కదా. దేవుడితో ఏంటంటే మనం నేను అంతా బాగున్నాను, ఐఎమ్ ఓకే అని అనుకొని ఇక్కడి నుంచి ఎవరూ వెళ్ళొద్దు. నేను చెప్తుంది ఏంటంటే దేవుని సేవకురాలుగా నేను బాగానే ఉన్నానని వెళ్ళకండి. ఎవరు కూడా అంత పరిపూర్ణము అంత సంపూర్ణము మనం కాదు. నేను అట్లాగంటే మనం అబద్ధికులం, దేవుని మోసపరిచే వారమే ఉంటాం. ప్రవ్వా ఇలా పడిపోయాను, ఇంతవరకు ఉన్నానంటే ఇంతవరకు ఇన్ని అడుగులు వేసుకుంటూ 11వ నెల వరకు వచ్చానంటే అది కేవలం నీ దయయ్యా, నీ కృపయ్యా. రానున్న సంవత్సరంలో ఇట్లాగైతే ఉండాలని అనుకోవట్లేదు, ఇట్లాగైతే నేను జీవించాలనుకోవట్లేదు, కానీ నీ కొరకు నేను ఫలించాలనుకుంటున్నాను, నీ కొరకు జీవించాలనుకున్నా. ఇప్పుడు చేసిన భక్తి కన్నా ఇప్పుడున్న దానికన్నా మరింత నమ్మకంగా, మరింత ఏంటంటే యథార్థంగా నీ కొరకు జీవించాలనుకుంటాను. ప్రభువా నా సహాయము నీవే, మళ్ళా నా జీవితాన్ని నూతనపరచండి, ఉజ్జీవపరచండి, మళ్ళా నన్ను బ్రతికించండి అని దేవుని పాదములు పడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు. ముందున్న ఈ సంవత్సరం ఆఖరిలో కూడా మనల్ని లేవనెత్తి దేవుని కొరకు మరలా బలం కలిగి 2026 సంవత్సరంలో కూడా పరిగెట్టడానికి సహాయము చేసేదాడు. అట్లా చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే అవునయ్యా, స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా, కృపగల దేవా, నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరం దినములు ప్రభువా తండ్రి వలె నాయనా మమ్మల్ని నడిపించి విధానాన్ని బట్టి నీకు వందాలయ్యా. నీ చిత్తంలో ప్రభువా మమ్మల్ని నడిపించారయ్యా. ప్రతి కీడును, ప్రతి అపాయాన్ని, ప్రతి అనారోగ్యం నుంచి మమ్మల్ని నడిపిస్తూ మాకు తోడుగా ఉండి ఆ ఉపదేశాన్ని ఇచ్చి బలపరిచి మమ్మల్ని నడిపించి ఉన్నారయ్యా. దాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ సంవత్సరం ఆఖరిలోనైనా మరి ఒక్కసారి నీ తట్టు మేము తిరిగి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. కేవలం నీ కృప మాత్రమే ప్రభువా మమ్మల్ని జీవింపజేసింది, మమ్మల్ని నడిపించింది, మమ్మల్ని బలపరిచి ఉన్నది ప్రభువా. చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగళి పురుగులు తినివేసిన ఆత్మీయ జీవితాన్ని నాయనా నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా మరలా మమ్మల్ని లేవనెత్తండి, మరలా మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం. నీ కృపను మా ఎడల చూపించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ సహాయానికే వందనాలయ్యా, నీ క్షేమానికే వందనాలయ్యా. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. నీ కృపా, నీ దయా నాకు చాలును యేసయ్యా. నీ కృపా, నీ దయా నాకు చాలును యేసయ్యా. నీవే నా ఆధారము, నిజంగా చెప్దామా? నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా అతిశయము, నీవే నా
అతిశయము. అవునయ్యా, మా జీవితాల్లో నాయనా మేము దీన స్థితిలో ఉన్నప్పుడు నీ దయనయ్యా, నీ కృపయ మా ఎడల నాయన నువ్వు చూపిస్తున్న కృప అంతటిని బట్టి వందనాలయ్యా. మా కుటుంబాల్లో క్షేమాన్ని ఇచ్చావు, నెమ్మదినిచ్చావు, పోషించావయ్యా, సంరక్షించావయ్యా. ప్రతి కీడు నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి మేలుతో నేను తృప్తిపరిచావయ్యా. అవునయ్యా, ఇది కేవలం నాయన నీ కృప మాత్రమే నాయన, నీ దయ మాత్రమేనయ్యా. నీవే మా అతిశయమయ్యా అని మరొక్కసారి మేము ఒప్పుకొంచున్నామయ్యా. ఆకాశమందు ప్రభువా, నీవు తప్పితే మాకెవరున్నారు? మరి ఒక్కసారి ప్రభువా, మేము బలహీనమని మీరు జ్ఞాపకం చేసుకోండి వేడుకొంచున్నామయ్యా. విసిరి వెళ్ళి ఈ నూతన సంవత్సరంలో వెళ్ళబోయే ముందే ప్రభువా, మరి ఒక్కసారి ప్రభువా మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని క్రమపరచమని వేడుకొంచున్నామయ్యా. మరలానైనా నీ కార్యంలో మా జీవితంలో నూతన పరచమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని కట్టమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని బలము కలిగి నీ కొరకు గొప్ప కార్యములు తలపెట్టి వారంగా ఉండుటకు ప్రభువా నాయన, మా విమోచకుడు బలవంతుడని మరి ఒక్కసారి మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. నీవు ఇచ్చిన నాయన క్షేమాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన మేలుని బట్టి నాయన, కుటుంబాల్లో నెమ్మదిని బట్టి నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా నాయన. ఈ రిసీవింగ్ ఇయర్లో ప్రభువా నాయన అనేక మేళ్లతో ప్రభువా మా కుటుంబాలను నింపి ఉన్నారు ప్రభువా, దీవించి ఉన్నారు ప్రభువా. అంతకంత మించి ప్రభువా నాయన ఆత్మలో ప్రభువా మమ్మల్ని దీవించి ఉన్నారు ప్రభువా. ఆత్మ సంబంధమైన ప్రతి మేలుతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకే వందనములు, స్తోత్రం ప్రభువా. అన్ని విషయంలో నాయన, మిగిలిన అన్ని విషయంలో ప్రభువా దీవించబడులాగినాం నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాము, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో నాయన బాధపడుతున్న వారిని, అనారోగ్య స్థితిలో ఉన్నవారిని, అప్పుల బాధల్లో ఉన్నవారిని నాయన, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని నాయన, మీరు ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. శూన్యం నుంచి సమస్తము చేసిన దేవుడు ప్రభువా నాయన, మీరు కనికరించమని వేడుకొంచాం. నీకు అసాధ్యమైతే ఏదీ లేదని నాయన మేము నమ్ముచున్నాం నాయన. ఈ దినాన్ని ప్రభువా ప్రతి కుటుంబం మీద నాయన సమాధానము, ఆరోగ్యము, నెమ్మది నాయన ప్రకటిస్తున్నాం, యేసు నామంలో ప్రకటిస్తున్నాం నాయన. మీరు కనికరించమని వేడుకొంచున్నాం, సమృద్ధిని దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నూతన సంవత్సరంలో వెళ్ళబోయే ముందు నాయన మా జీవితాలని క్రమపరచండి, బాగుపరచండి, సిద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ మేలును స్తుతిస్తూ ప్రభువా కృతజ్ఞత కలిగి ప్రభువా నాయన మేము జీవించుటకు నాయన ఈ ఆఖరి సంవత్సరంలో ఆఖరి దినములలో ప్రభువా మేము సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. నీ కొరకు నాయన ఈ కొద్ది దినములు ప్రభువా నమ్మకంగా ప్రభువా యథార్థంగా నాయన ముందుకు సాగుటకు, స్తుతించు ముందుకు వెళ్ళుటకు నాయన మీరే నాయన మీ కార్యం జరిగించి నాయన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలిగినారు, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.